సో అందరికీ నమస్కారం. నా పేరు గాలి చిన్నారావు, కోడే సెక్రటరీ. సో ఈ రోజు కొన్ని విషయాలు మీకు ట్రైనింగ్ లో థర్డ్ పార్ట్ కూడా వినిపించాము. అప్పట్లో అంటే 2020 లాక్డౌన్ టైంలో మాట్లాడినట్టు ఇది చూడండి. అప్పుడు మాట్లాడిన మాటలు నిజమైనదే లేదో ఒకసారి వెరిఫికేషన్ చేద్దాం. నాడు నేడు చూద్దాం. చూసాక మళ్ళీ మాట్లాడతాను. ముందు ఆ వీడియో చూద్దాం. సో అదేందో ఒకసారి చూద్దాం. కరోడ్పతి బననే హై తో నౌకరీ చోటియే. సో మరి కరోడ్పతిగా నువ్వు అవ్వాలనుకున్నావంటే నౌకరీ నీ జాబ్ని చోటియే అంటే వదిలేయాలి అని అంటున్నారు. సో ఇక్కడ ఒక చిన్న ఎక్సర్సైజ్ కూడా ఇచ్చారు, అది ఒకసారి చదువుదాము. చలియే పహలే ఏక్ చోట్ సే एक्सरसाइज करता है. आप अपने शहर के किन्हीं 5 करोड़पति की लिस्ट मन में सोचिए. प्लीज़ इस स्टेप को मिस मत कीजिए, सोचिए जरूर. అంటే చూడండి, నీ యొక్క నగరంలో ఎంతమంది కరోడ్పతులు ఉన్నారో, ఎంతమంది కోటేశ్వరులు ఉన్నారో వాళ్ళ యొక్క లిస్ట్ అనేది రాసుకోండి అని చెప్తున్నారు. సో మరి ఈ యొక్క లిస్టులో జాబ్ చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు, బిజినెస్ చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు ఒకసారి కానీ మనం చెక్ చేసుకోగలిగితే 100% జాబ్ బెటరా బిజినెస్ బెటరా అనేది మీకు గొప్ప ఆలోచన అనేది వస్తుంది ఫ్రెండ్స్. సో కంపల్సరీగా ఏ వ్యక్తి అయినా సరే 100% ఒక కరోడ్పతిగా మారాలంటే ఆ వ్యక్తి ఉద్యోగం ద్వారా అవ్వలేడు ఫ్రెండ్, ఒక బిజినెస్ ద్వారా మాత్రమే అవుతాడు. సో అప్పట్లో 5 పేర్లు రాసుకోండి, మీ ఊర్లో అలా 5 పేర్లు రాయండి అన్నారు. 5 పేర్లు ఎవరు? కోటేశ్వరుల పేర్లు అంట. బాగా డబ్బున్న వాళ్ళ పేర్లు రాయమన్నాడు. కోటేశ్వరులు మీ నగరంలో. ఆ 5లో అత్యంత కోటేశ్వరులు అయ్యారంటే ఏం చేసేయారు? ఉద్యోగం చేసేయారా? లేదు, వ్యాపారం చేసేయారు. ప్రపంచ కుబేరులు ఉన్నారు. ఈరోజు ప్రపంచ కుబేరుడు అని ప్రపంచంలో అత్యధిక డబ్బున్నాడు ఎలన్ మాస్. ఎలన్ మాస్ జాబ్ చేస్తూ అయ్యాడా? అవలా, బిజినెస్ చేస్తూ అయ్యాడు. మన ఇండియాలో ముఖేష్ అంబానీ జాబ్ చేస్తూ అయ్యాడా కోటేశ్వరుడుగా? కాలా, బిజినెస్ చేస్తూ అయ్యాడు. ఎవరైతే వ్యాపారం చేస్తారో, సేల్స్ అండ్ మార్కెటింగ్ చేస్తారో వాళ్ళే కోటేశ్వరులు అవుతారు. ఉద్యోగం చేసేవాళ్ళు ఎప్పుడు కూడా కోటేశ్వరులు కాలేదు. ఉద్యోగం చేసేవాడు ఎప్పుడు ఒక చిన్న కారు కొనుక్కోగలడు, చిన్న ఇల్లు కనుక్కోగలడు, అతను ఫ్యామిలీ వరకు అతను చూసుకోగలడు. అది కూడా కొంచెం చాలించాలని జీతగాళ్ళు అయితే అతను ఏం చేయలేదు. బట్ నువ్వు పూర్ నుంచి రిచ్ కావాలి, కొన్ని వందల మందికి ఇన్స్పిరేషన్ కావాలి, కొన్ని వేల మందికి నువ్వు సహాయం చేయాలి అంటే ఖచ్చితంగా నువ్వు వ్యాపారం చేయాలి. మనం చేసేది సేల్స్ అండ్ మార్కెటింగ్ వ్యాపారం. అందుకని ఈ వ్యాపారం వల్ల మనం సక్సెస్ అవుతాం. అలానే 4 సంవత్సరాల క్రితం నేను చెప్పిన ఈ మాటలే మళ్ళీ ఇంకోసారి వింటున్నాము. చూడండి సరే, ఈ మాట ఇంకో మాట కూడా వస్తుంది, అది కూడా చూద్దాం. సో లాస్ట్ స్టెప్ అనమాట, లాస్ట్ స్లైడ్. బిలీవ్ ఇన్ గాడ్, హీ విల్ డూ యువర్ హాఫ్ వర్క్ బట్ ఓన్లీ ద లాస్ట్ హాఫ్. సో దేవుణ్ణి భగవంతుని మీరు నమ్మాలి. సో భగవంతుని నమ్మిన ప్రతి వ్యక్తి కూడా కంపల్సరీగా ఏం జరుగుతుందంటే, సో భగవంతుడు సగం పని చేస్తాడు కానీ చివరి హాఫ్ వర్క్ మాత్రం చేస్తాడు. మొదటి హాఫ్ వర్క్ నువ్వు చేయాలి. మీరు మీ యొక్క హాఫ్ వర్క్ చేయండి. సో దేవుడు తను చేయాల్సిన హాఫ్ వర్క్ కంపల్సరీగా చేస్తాడు. హెల్ప్ దోస్ హూ హెల్ప్ దెమ్సెల్వ్స్. సో మరి దేవుడు ఎటువంటి వ్యక్తులకు హెల్ప్ చేస్తాడంటే, మనం హెల్ప్ చేసుకుంటే కంపల్సరీగా దేవుడు మనకు హెల్ప్ చేస్తాడనమాట. సో ఈ విధంగా మీరు అందరూ కూడా కంపల్సరీగా ఫాలో అవుతారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. సో చూడొచ్చు, ఇది దేవుడు సహాయం చేస్తాడు. ఇది నేను 3 రకాలుగా చెప్తాను. ఫస్ట్ది హిందువుల కోసం. హిందువులు ఎవరైతే వాళ్ళ దేవుళ్ళని పూజిస్తుంటారో వాళ్ళకు సంబంధించి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. కురుక్షేత్ర యుద్ధం ఎవరి మధ్య జరుగుతుందంటే పాండవులకి కౌరవులకి మధ్య జరుగుతుంది. మరి శ్రీకృష్ణుడిని దేవుడిగానే పూజిస్తాము. మరి శ్రీకృష్ణుడు అనుకుంటే పాండవుల్ని గెలిపించవచ్చు కదా, యుద్ధమే లేకుండా చేయొచ్చు కదా. కౌరవులతో ఎందుకు యుద్ధం చేయాలి, మళ్ళీ వాళ్ళతో యుద్ధం చేసి ఎందుకు గెలవాలి? శ్రీకృష్ణుడు చెప్తాడు గీతలో, భగవద్గీత సారాంశం అర్జునుడికి బోధిస్తాడు. కర్మ ఫలితము, నువ్వు చేయాల్సిన పని నువ్వు చేయి, ఫలితం ఆటోమేటిక్గా వస్తుంది. నీ వర్క్ చేయకుండా, నీ పని చేయకుండా నువ్వు ఫలితాన్ని ఆశించొద్దు అని చెప్పేసి భగవద్గీతలో సారాంశం. అందుకే పాండవులు 5 ఉన్నారు, కౌరవులు 100 మంది ఉన్నారు. ఈ 5 ఈ 100 మంది పైన యుద్ధం చేసినప్పుడు చివరికి దేవుడు ఎవరి పక్షపాతి అంటే ధర్మం పక్షపాతి. ఎవరైతే నిజాయితీగా ఉన్నారో వాళ్ళనే గెలిపిస్తాడు.
ఆ యుద్ధం చేయకుండా గెలిపించవచ్చు అంటే యుద్ధం చేయకుండా గెలిపేయడు. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ వర్క్ నువ్వు చేయి, అండ్ దెన్ ఆఫ్టర్ దట్ గాడ్ విల్ డూ రిమైనింగ్ హాఫ్ వర్క్. అంటే సగం పని నువ్వు చేస్తే మిగతా సగం పని దేవుడు చేస్తాడు. ఇది హిందూస్ కోసం చెప్తున్నాను. అదే మాదిరిగా క్రిస్టియన్స్ ఉంటారు కదా, వారి గురించి చెప్తున్నాను. సో ఎవరైతే మనం యేసుక్రీస్తుని నమ్ముతుంటారో, చర్చికి వెళ్తుంటారో వాళ్ళు క్రిస్టియన్స్. సో దానిలో ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒకరోజు యేసుక్రీస్తు కానా పెళ్లి విందుకు వెళ్తాడు. పెళ్లి విందుకు వెళ్ళినప్పుడు అక్కడ ఖాళీ కుండలు, అంటే ద్రాక్షరసం మొత్తం అయిపోయి కుండలు ఖాళీ అవుతాయి. అప్పుడు కొంతమంది దేవుడిని టెస్ట్ చేయడం కోసం, ఈయన దేవుడు కుమారుడు అంట, సో మరి ఇతను నిజంగా దేవుడి కుమారుడు అయితే ఈ ఖాళీ కుండల్లో ద్రాక్షరసం పుట్టించు అని అడుగుతారు కొంతమంది అక్కడ యేసుక్రీస్తుని పరీక్షించడం కోసం. సో అప్పుడు యేసుక్రీస్తు ఏం చెప్తాడంటే, దేవుడు గొప్పడే, అంటే యేసుక్రీస్తు గొప్పడే మామూలుగా అయితే. ఆ ఖాళీ కుండల్లో ఇట్లా చిటికేస్తే ద్రాక్షరసం కూడా రప్పించవచ్చు వాస్తవానికి. కానీ అలా చేయరా, అలా చేయకుండా ఆ ఖాళీ కుండల్ని నీళ్లతో నింపమంటాడు. ఆ నీళ్లతో నింపిన తర్వాత ఆ కుండలను ముట్టుకుంటాడు. అప్పుడు ఆ ద్రాక్షరసంగా కన్వర్ట్ అవుతుంది. అంటే దేవుడు గొప్పోడే కదా. దేవుడు అనుకుంటే మరి ఖాళీ కుండల్లో కూడా ద్రాక్షరసం పుట్టించవచ్చు కదా. కానీ అలా చేశాడా? అలా చేయలా. వాటిని నీటితో నింపాడు. నీటితో నింపిన తర్వాత ఆటోమేటిక్ గా వాటిని ద్రాక్షరసంగా కన్వర్ట్ చేయగలిగాడు. అంటే నీళ్లతో నింపడం అనేది మనం చేయాల్సిన పని. మనం చేయాల్సిన పని మనం చేస్తే అప్పుడు దేవుడు మహిమ చేస్తాడు, లేకపోతే చేయడు. సో సేమ్ అదే విధంగా ఖురాన్లో కూడా ఇలాంటి ఉదాహరణలు ఉంటాయి. బైబిల్, ఖురాన్ ఆల్మోస్ట్ రెండు ఒకటే రకంగా ఉంటాయి అనమాట. ఇవే ఉర్దూలో, అరబిక్లో ఉంటాయి అన్నమాట. అంటే నువ్వు చేయాల్సిన పని నువ్వు చేయి, ఆటోమేటిక్గా దేవుడు చేయాల్సిన పని దేవుడు చేస్తాడు. నేను చేయను, నాకు ఊరికనే రావాలి, గాలిలో దీపం పెడతాను, దేవుడా దేవుడా అంటాను అంటే అవ్వదు. ఈరోజు సేఫ్ షాప్ అనే అవకాశం నీ కాడికి రావడం వచ్చింది అంటే నువ్వు ఏ దేవుడిని అయితే నువ్వు పూజిస్తున్నావో ఆ దేవుడిని నీ దగ్గర పంపించాడు. ఆ దేవుడు నీకు ఈ అవకాశం కల్పించాడు. ఈ అవకాశం తీసుకున్నాక ఆటోమేటిక్గా నువ్వు కష్టపడితే 4 సంవత్సరాలు నీ కృషి నువ్వు చేస్తే దేవుడు ఆటోమేటిక్గా ఫలితాలు ఇస్తాడు. ఈరోజు గారా చిన్నారావు అనేవాడు కష్టపడుతున్నాడు. 2018 వేరే టీంలో జాయిన్ అయ్యి 19కి 0 అయిపోయింది టీం. 2019కి 0 టీం అయిపోయింది. మళ్ళీ 2019లో మళ్ళీ స్టార్ట్ చేశాడు. 2019 ఆగస్టులో మళ్ళీ స్టార్ట్ చేశాడు. మళ్ళీ పనిచేస్తూ ఉండగా 500 టీం అయిపోయింది. 500 టీం అయినాక మళ్ళీ మార్చి 22 తారీఖున 2020లో కరోనా వచ్చింది. మళ్ళీ 0 అయిపోయింది టీం. అంటే 2 సార్లు నా యొక్క 500 టీమ్స్ 0 అయిపోయింది. అయినా చిన్నవారు వదిలిపెట్టాడా? వదిలిపెట్టలేదు. వదిలిపెట్టకుండా పని చేశాడు కాబట్టి సో ఇలానే ఫేస్బుక్లో, యూట్యూబ్లో, అలానే జూమ్ క్లాస్లో ఇలా చెప్తూ చెప్తూ ఉండగా ఎక్కడో పలమనేరు నుంచి ఒకరు ఫోన్ చేశారు. వారి వల్ల 2000 టీం వచ్చింది. అలానే ఖమ్మం నుంచి ఒకరు పేరు కూడా చెప్పేస్తాను. పలమనేరు నుంచి లీనా మేడం ముందు అప్లైన్లో ఉంటారనమాట. సరళా మేడం నాకు ఉంటారు. ఆమె అంటే క్రాస్ లైన్ అవుతారులే, బేబీ మేడంకి డౌన్ లైన్లో వస్తారు. వాళ్ళు ఫోన్ చేయడం వల్ల నేను పలమనేరు వెళ్ళా. ఒక్క పర్సన్ కోసం వెళ్ళాను పలమనేరు. ఆ ఒక్క పర్సన్ ద్వారా ఈరోజు నాకు సుమారు 2000, 3000 టీం వచ్చేసింది అక్కడ. అలానే ఖమ్మం నుంచి హనుమా సారు, ఉపేంద్ర సారు, వాళ్ళ ద్వారా ఈరోజు 1000 టీం వచ్చింది. కందుకూరు నుంచి ఇంద్రబాబు ఫోన్ చేయడం వల్ల అక్కడ నుంచి 1000 టీం వచ్చింది. అలా వెంకట సాగర్ హైదరాబాద్ నుంచి రావటం వల్ల ఆయన దగ్గర నుంచి ఒక 600, 700 టీం వచ్చింది. సో ఇలా నాకు ప్రమేయం లేకుండానే యూట్యూబ్ ద్వారానే ఎవరెవరో వచ్చి నాకు పనిచేసి ఈరోజు నేను డైమండ్ అయిపోయాను. అంటే మనం చేయాల్సిన పని మనం చేస్తూ ఉంటే దేవుడు చేయాల్సిన పని దేవుడు చేస్తాడు. సో ఫస్ట్ మనం కష్టపడాలి. అంటే వాళ్ళు ఎవరో యూట్యూబ్ ద్వారా వచ్చారని చెప్పేసి నేనేమో కష్టపడకుండా లేను. వెళ్ళాను, భార్య పిల్లలను వదిలేసేసి రోజుల తరబడి వాళ్ళకి వెళ్ళి సర్వీస్ ఇచ్చాను, కష్టపడ్డాను. సో కష్టపడి వాళ్ళకి సర్వీస్ ఇచ్చాం కాబట్టి ఈరోజు దేవుడు నాకు ఫలితాన్ని ఇచ్చాడు. మనం కష్టపడకుండా దేవుడు ఫలితాన్ని ఈ రోజుకి కష్టపడుతున్నా సార్. ఈ రోజుకి నైట్ 12 12 మినిమం అవుతుంది, 12 గంటల దాకా అవుతుంది పడుకునేదాకే. సో 12, 1 గంట కూడా అవుతుంది అందరితో మాట్లాడి పడుకునేదాకే. సో అయినా కూడా నేను వదిలిపెట్టకుండా బిజినెస్ చేస్తున్నాను, కష్టపడుతున్నా కాబట్టి దేవుడు నాకు ఈరోజు మంచి ఫలితాన్ని ఇచ్చాడు. గో డైమండ్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ఇంకా మీకు చూడండి, అప్పట్లో నేను పెట్టుకున్న స్లోగన్ ప్రతి ఊరి గడ్డ సేఫ్ షాప్ అడ్డా. అంటే ప్రతి ఊరి గడ్డనే సేఫ్ షాప్ అడ్డగా మారుస్తాను, వదిలిపెట్టేది లేదు. సో నిన్న కూడా ఒక ఊరు వెళ్ళా.
జీజీపాలెం. జీజీపాలెం అనే ఊర్లో ఆల్రెడీ సేఫ్ షాప్ లో మన వాళ్ళే నా టీంలోని వేరే వాళ్ళు జాయిన్ అయ్యారు, మానేశారు. ఆ ఊరు నుంచి వేరే వాళ్ళకి చెప్తే ఆల్రెడీ ఇక్కడ మానేసిన వాళ్ళు ఉన్నారన్నారు. అయినా నో ప్రాబ్లం, వాళ్ళు మానేశారంటే వాళ్ళు పని చేసుకోలేకపోయారు, నేర్చుకోలేకపోయారు. నేను వచ్చా ఈ రోజు మీకు, మీరేం భయపడాల్సిన అవసరం లేదు, నేను మీకు తోడుంటాను రండి అని చెప్పి భరోసా ఇచ్చేసాను. నిన్న ఆ పర్సన్ జాయిన్ అయ్యాడు. సో అంతే, మనం నమ్మకం భరోసా ఇస్తేనే అవుతారండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నా నెంబర్కి కాల్ చేయండి. తప్పనిసరిగా మీకు నేను అన్ని విషయాల్లో మీకు నేను హెల్ప్ చేస్తాను ఫ్రెండ్స్. మన బిజినెస్ని గడప గడపకి తీసుకెళ్లేదాకా కూడా నేను నిద్రపోయేది లేదు. గడప గడప తీసుకెళ్ళేదాకా నిద్రపోయేది లేదు. ఆ రోజు అంటమే కాదు, చేసి చూపిస్తున్నా. చాలా మంది ఒక 1000 టీం వస్తే నిద్రపోతారు హాయిగా, 2000 టీం వస్తే హాయిగా నిద్రపోతారు, 3000 వస్తే హాయిగా నిద్రపోతారు, 4000 వస్తే హాయిగా నిద్రపోతారు. ఎందుకంటే కింద వాళ్ళు వచ్చి పనిచేయాలి కదా అని నిర్లక్ష్యంగా ఉంటారు. బట్ నాకు ఎన్ని వేల టీము, ఎన్ని లక్షల టీము, మీరు గుర్తుపెట్టుకోండి. నాకు కొన్ని కోట్ల టీం వచ్చినా సరే, గ్యారా చిన్నారావు అనేవాడు ఇదే విధంగా 5:45 లేస్తాడు, 6 గంటలకు జూమ్ పెడతాడు, జూమ్ లో వచ్చి ఇలానే ల్యాప్టాప్ ఆన్ చేస్తాడు, ఇలానే మాట్లాడతాడు, ఇలానే చేస్తాడు. నాకు 60 సంవత్సరాల వయసు వచ్చేదాకా ఇలానే చేస్తాడు. ఈరోజు నా వయసు 39 ఏళ్ళు, ఇంకా 21 ఇయర్స్ ఇలానే కష్టపడతా. 60 ఏళ్ళకి రిటైర్మెంట్ తీసుకొని అక్కడి నుంచి లైఫ్ ఎంజాయ్ చేయడం మొదలు పెడతా. అప్పుడు దాకా గడప గడప సేఫ్ షాప్ తీసుకెళ్ళడమే నా బాధ్యత. టార్గెట్ 21 ఇయర్స్ ఇంకా 100% ప్రతి గడపకి నేను తీసుకెళ్దామని ఒక కృతనిశ్చయంతో ఉన్నాను. నాతో పాటు కలిసి ప్రయాణం చేద్దాం అనుకునే వాళ్ళు 100% నాకు కాల్ చేసి నాతో పాటు బిజినెస్లో జాయిన్ అవ్వచ్చు ఫ్రెండ్స్. ప్రతి ఊరు గడ్డ సేఫ్ షాప్ అడ్డాగా మార్చాలని చెప్పేసి ఒక మంచి డెసిషన్ తీసుకున్నాను ఫ్రెండ్స్. సో నాతో పాటు కలిసి మీ యొక్క ఏరియాలో కూడా ఈ సేఫ్ షాప్ అడ్డాని నిర్మించాలనుకుంటే తప్పనిసరిగా మా యొక్క టీంలో జాయిన్ అవుతారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. అలానే ఈ యొక్క వీడియోని మీరు మీ యొక్క సో కరోనా టైం లాంటి టైంలో ఎవరు ప్లాన్ వినని టైంలో కూడా ఇలా నేను యూట్యూబ్ లో వీడియోస్ చేస్తూ వాళ్ళని మోటివేషన్ చేస్తూ వాళ్ళకి గైడ్లైన్స్ ఇస్తూ ముందుకెళ్ళాను. మీరు అనుకోవచ్చు, గురూజీ మీరంటే సక్సెస్ అయ్యారు గురూజీ, మాకు ఎలా గురూజీ, మేము ఎలా చేయాలి గురూజీ, మాకేం అర్థం కావట్లేదు గురూజీ అని మీకు అనిపించవచ్చు. నేను మీకు ఒకటే మాట చెప్తున్నాను, ఈ రోజు కాదండి నేను చేసింది. గత కొన్ని సంవత్సరాలుగా, అంటే నేను జాబ్ లో కూడా ఇలానే కష్టపడేవాడిని. అంటే సేఫ్ షాప్ బిఫోర్ కూడా నేను హార్డ్ వర్కింగ్ కి చేయడానికి ఎప్పుడు కూడా ఇష్టపడేవాడిని. హార్డ్ వర్క్ చేయడానికి ఇష్టపడేవాడిని కాబట్టి ఏ అప్లైన్ కోసం, ఏ డౌన్లైన్ కోసం ఏ రోజు నేను ఎదురు చూసేవాడిని కాదు. మీకు చూపిస్తున్నా చూడండి కొన్ని వీడియోస్. ఎందుకంటే చాలా మందికి తెలియదు కదా. ఇదిగో ఇదే మార్చి 13వ తారీఖున నా జీవితంలో జరిగిన గతంలో జరిగిన విషయాలు మీకు నేను చూపిస్తాను. ఏ తారీఖు ఇది? మార్చి 13. మార్చి 13న మరి గతంలో మరి నా జీవితంలో ఏ సంఘటనలు జరిగినాయో మీకు నేను చూపిస్తున్నాను. అందరూ కూడా కనిపిస్తుంది అనుకుంటున్నారు. కనిపిస్తుంది అందరికి? సార్ కనిపిస్తుందా? ఇది మెమరీస్ అనమాట. మెమరీస్, ఫేస్బుక్ మెమరీస్. గతంలో నేనేం చేసిన ఇది నాకు చూపించింది. 8 సంవత్సరాల క్రితం, 8 years ago, మార్చి 13, 2017న ఇదిగో సివిల్స్ అకాడమీ అని ఒక పెట్టాను. ఇది ఎవరిదంటే మా పెదనాన్న కొడుకు. అంటే మా నాన్నకి, మా నాన్న వాళ్ళ అన్నదమ్ములు 6. వాళ్ళల్లో మా ఒక పెదనాన్న కొడుకు ఈయన అజయ్ కుమార్ అని ఉన్నాడు. ఈయన అప్పటికి కారు ఓనరు. ఈయన చూసి నేను ఇన్స్పిరేషన్ తీసుకున్నా. ఎందుకంటే ఈయన ఒక స్కూల్ పెట్టాడు, ఒంగోలులో ఒక సొంత స్కూల్ ఉంది. ఆ స్కూల్కి ఓనరు ఆయన. ఇలా అకాడమీలు అన్ని చేస్తున్నాడు, నేను కూడా చేస్తున్నా. అంటే ఇలా ఈయన చూసే నేను ఇన్స్పిరేషన్ తీసుకొని హాస్టల్, హోటల్, కర్రీ పాయింట్, రెస్టారెంట్, ఒక స్కూల్ కూడా పెడతా కూడా ఆలోచన చేశాను నేను. కానీ ఈయన వద్దు, స్కూల్ వద్దన్నాడు, ఆపేశాను. బట్ సేఫ్ షాప్ పరంగా చేస్తున్నప్పుడు కూడా వద్దన్నాడు, బట్ సేఫ్ షాప్ ఆపలేదు నేను. ఈరోజు సేఫ్ షాప్ని కంటిన్యూగా చేస్తూ ఉండబట్టి ఈరోజు నేను సక్సెస్ అయినాక చాలా సంతోషపడ్డాడు ఈయన. తమ్ముడు, నీ డైమండ్ ఫంక్షన్కి నన్ను పిలువు, నేను ఖచ్చితంగా మన వాళ్ళందరినీ తీసుకొస్తాను, నీ జర్నీ చాలా ఇన్స్పిరేషన్ ఉంది అని మాట్లాడుతుంటాడు. మొన్న నేను వెయిట్ లాస్ అయ్యింది అని నేను యూట్యూబ్లో స్టేటస్లో పెడితే, అంటే ఈయన మా అన్నయ్య కదా, ఈయన కూడా చాలా వెయిట్ ఉండేవాడు, 100 above kgs ఉండేవాడు. 100 above kgs ఉండేవాడు, వెయిట్ లాస్ అయ్యాడు. ఈయన కూడా వెయిట్ లాస్ అయిపోయి చాలా బాగా ఉన్నావు నువ్వు, చూస్తుంటే నాకు చాలా బాగా అనిపిస్తుంది. ఇంతకుముందు బాగా లావుగా ఉన్నావు, అప్పుడు నేను చూసి నువ్వు తగ్గితే బాగుండు అనుకున్నాను. బట్ నువ్వు కమిట్మెంట్ తీసుకున్నావు తమ్ముడు, చాలా మంచిగా తగ్గావు, సో చాలా గ్రేట్, సో ఇలానే మంచిగా ఉండు అని చెప్పేసి నాకు మళ్ళీ సజెషన్ చేశాడు. నేను అన్నా,
అన్నా బిజినెస్ లో రావచ్చు కదా, నువ్వు కూడా చేస్తానంటే నేను ఎవరికో సహాయం చేస్తున్నాను, నేను కూడా సక్సెస్ చేస్తాను కదా, రావచ్చు కదా అన్న అని అడిగాను. అడిగితే తమ్ముడు ఇప్పుడు నాకు ఆల్రెడీ స్కూల్స్ యాజమాన్యాలు ఎన్నిటికి నేను ఇప్పుడు నేను వాడి బాధ్యతగా ఉన్నాను. ఇప్పుడు నేను వచ్చానంటే ఊరకనేనైతే రాదు కదా సక్సెస్. నేను కూడా 4 ఏళ్ళు నీలా కష్టపడాలి కదా. మరి నీలా కష్టపడాలంటే నాకు అంత టైం స్పెండ్ చేయడానికి లేదు. సో ఇప్పుడు నేను ఉన్నదాన్ని నేను ఇప్పుడు ఉన్నదాన్ని వదిలిపెట్టలేను కదా, నేను కూడా డ్రీమ్ పెట్టుకొని వచ్చాను. సో కాబట్టి నువ్వు సక్సెస్ నాకు ఇన్స్పిరేషనే. సో నువ్వు మంచిగా చేసావు, బట్ ఇప్పుడు నాకున్న 50 ఏళ్ళు ఏజ్ లో నేను ఇంత కష్టపడటం రిస్క్ తీసుకోవటం నాకు ఎందుకు, ఉన్నదాంతో నేను హ్యాపీగా ఉంటాలే అని చెప్పేసి అన్నాడు. సరే అన్న నీ ఇష్టం. సో నేను నా డైమండ్ ఫంక్షన్ పిలుస్తాను, తప్పనిసరిగా నువ్వు రావాలన్నా, నువ్వు వస్తూ మన టీం మన బంధువులందరూ తీసుకురావాలన్నా అని కూడా చెప్పాను. సో తప్పనిసరి తమ్ముడు నేను నీ దగ్గరుండి చేస్తాన్నాడు. సో చెప్పలేం, రేపు డైమండ్ ఫంక్షన్కి వచ్చి మోటివేషన్ తీసుకొని మనసు మారొచ్చాము. యాదగిరి 52 ఏళ్ల వయసులో వచ్చి బిజినెస్ లోకి వచ్చి సక్సెస్ అయ్యాడు కదా, అలాంటి వాళ్ళని చూసి మోటివేషన్ తీసుకొని మారొచ్చాము. ఎస్ సార్. సో అందుకని నేను కూడా ఏమనుకున్నానంటే, సరే ఈయన నాకన్నా వయసులో పెద్దోడు, ఈయన బాగా అప్పట్లో చదువుకున్న వ్యక్తి, మంచిగా డెవలప్ అయిన వ్యక్తి. సో మనం చెప్తే ఈగోగా తీసుకుంటున్నాడు, సరే నో ప్రాబ్లం, మన సక్సెస్ చూస్తాడు. అయినా కూడా నేను చేయలేనేమో అని భయపడుతున్నాడు, సరే నో ప్రాబ్లం. ఒక ఫంక్షన్ చూస్తే మోటివేషన్ అవుతాడని చిన్న చిన్న ఫంక్షన్ పిలిచినా రాలేదు, కానీ డైమండ్ ఫంక్షన్కి అయితే వస్తా అంటాడు కదా. సో ఆ డైమండ్ అయిపోయినాక మారతాడేమో చూద్దామని వెయిట్ చేస్తున్నాను. ఫ్యూచర్ లో చూద్దాం. ఇగో ఈ వ్యక్తిని గమనించండి, అజయ్ కుమార్ అని పేరు. సో ఈయన మా బ్రదర్ పెదనాన్న కొడుకు అవుతాడు. ఖచ్చితంగా ఫ్యూచర్ లో రావచ్చు అనుకుంటున్నాను, ఎందుకంటే పాజిటివ్ గా ఆలోచన చేస్తున్నాను. సో అలానే అప్పట్లో 8 సంవత్సరాల కోసం ఉద్యోగాల కోసం పోస్టులు పెట్టేవాడిని, జాబ్ల కోసం పోస్టులు పెట్టేవాడిని. ఈ జాబ్స్ జాబ్ల కోసం పోస్టులు పెట్టేవాడిని. అప్పట్లో సినిమా హీరోలు అంటే కొంచెం పిచ్చి, చిరంజీవి పవన్ కళ్యాణ్ పిచ్చి. సో వికాస్ గురించి చూసినాక చిరంజీవి పోయాడు, వికాస్ గురించి వచ్చాడు. సోమశేఖర్ మాజీ చూసినాక పవన్ కళ్యాణ్ పోయాడు, సోమశేఖర్ మాజీ వచ్చాడు. నాకు ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి ఎవరంటే వికాస్ గురించి నా మెగాస్టార్. నాకు పవర్ స్టార్ ఎవరంటే సోమశేఖర్ మాజీ నా పవర్ స్టార్. అంటే అప్పట్లో సినిమాలు పిచ్చి ఉండేది కదా, సో మారిపోయింది. ఇదిగోండి. అలానే మా కాలేజీలో పనిచేస్తుండేది, కాలేజీలో పనిచేసినప్పుడు ఫొటోస్ ఇవి ఎవరో ఫోటో పెట్టాడు ఇక్కడ. కాలేజీలో పనిచేసినప్పుడు లెక్చరర్గా కనిపించే కదా మీకు. ఏ సంవత్సరం ఫోటో ఇది? 2017 ఫోటో కనిపిస్తుందా మీ అందరికి? నేను ఎలా ఉన్నాను అప్పుడు? సైట్ ఉందా లేదా నాకు అప్పుడు? చెప్పండి టైగర్స్, కళ్ళజోడు ఉందా లేదా? చెప్పండి. అందరికి అడ్మిట్ చేసే ఆప్షన్ లేదా? సరే అడ్మిట్ చేసే ఆప్షన్ ఇస్తున్నాను, చెప్పండి. కనిపిస్తుందా? కదా నాకు సైట్ ఉందా లేదా? కంపల్సరీగా సైట్ ఉంది మౌజీ. ఇప్పుడు నాకు సైట్ ఉందా? లేదు మా గురించి. 8 సంవత్సరాల కదా ఇదిగోండి నా పరిస్థితి, ఏదో కోల్పోయినట్టు దిగాలుగా. అప్పుడు ఆనందంగా ఉన్నాను, ఇప్పుడు ఆనందంగా ఉన్నాను. ఇక 13 ఇదే తారీఖు మార్చి 2017లో మాట్లాడుతున్నా. డేట్ కనిపిస్తుంది కదా? ఎస్ ఆర్ నో? మార్చి 2017 మన కాలేజీలో ఇగో ఈ కూడా నేను చేయించండి, రాజరత్న సార్ బాగా తెలుసు. బ్యానర్లు నేనే చేయించాను అప్పట్లో, ఫేర్వెల్ పార్టీలు, ఫ్రెషర్స్ పార్టీలో. ఇవి ఇవ్వండి 13 మార్చి 2017. ఇవ్వండి ఈ బ్యానర్లు చేయించి పెట్టాను. ట్రిపుల్ డిపార్ట్మెంట్ ఫేర్వెల్ పార్టీ అని పెట్టాను, కనిపిస్తుంది కదా? ఫేర్వెల్ పార్టీ. ఇక మైకల్ ఫ్యారడే. అప్పట్లో కూడా ఇగో క్రియేటివిటీగా ఇలా చేసేవాడిని. ట్రిపుల్ డిపార్ట్మెంట్ అంటే ఇక ఒక సింహాసనంలో కూర్చోబెట్టాను, అటొక పులి ఇటొక పులి, పైనుంచి మెరుపులు. ట్రిపుల్ అంటే ఎలక్ట్రికల్ అంటే అంత పవర్ అని. అంటే అప్పుడు కూడా బ్రాంచ్ మధ్య గొడవలు ఉండేవి. ట్రిపుల్ ఒకటి, ఈసీ ఒకటి, మెకానికల్ అంటే ఎవరి దాని గ్రేట్ అని చెప్పుకునేవాళ్ళు. నేను ట్రిపుల్ గ్రేట్ అని చెప్పేవాడిని, ఎందుకంటే నేను ట్రిపుల్ బ్రాంచ్ ఉండే కాబట్టి ట్రిపుల్ గ్రేట్ అని చెప్పాను. ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ గ్రేట్, ఎలక్ట్రికల్ లేకపోతే ఏమీ లేదు అని ఎలక్ట్రిసిటీని నేను ఎప్పుడు ప్రమోషన్ చేసేవాడిని. సో ఈ విధంగా నేనున్న రంగంలో నేను దాన్ని టాప్గా ఉంచడం కోసం ఎప్పుడు ప్రయత్నం చేసేవాడిని. సో ఈ విధంగా 2017లో 8 సంవత్సరాల క్రితం కూడా చేసేవాడిని. అదేవిధంగా శ్రీశ్రీ అంటే నాకు ఇష్టం. న్యాయం గెలుస్తుందన్న మాట నిజమే, కానీ గెలిచిందంతా న్యాయం కాదు. కొంతమంది తాత్కాలికంగా ఏం చేస్తారు తెలుసు? ఏం చేస్తారు?
గెలుస్తారు. ఎస్ ఆర్ నో? చెప్పండి సార్. కొంతమంది ఏం చేస్తారు, వాళ్ళు తాత్కాలికంగా గెలుస్తారు. అంటే అది ఎలా అంటే నేను డైరెక్ట్ గా చెప్పేస్తున్నాను, మొహమాట ఏం లేదు. మా ఊర్లో నేను కొంతమందిని నేను జాయిన్ చేయించాను. ఎవరిని? కొంతమంది పిల్లల్ని నేనే బీటెక్ జాయిన్ చేయించాను. వాళ్ళు నేను 10th క్లాస్ చదివేటప్పుడు నాతో పాటు నా దగ్గర ట్యూషన్కి వచ్చేవాళ్ళు, మా ఇంటికి వచ్చేవాళ్ళు, నా దగ్గర బుక్స్ అడిగి తీసుకునేవాళ్ళు. నేను వాళ్ళకి పిల్లలకి హెల్ప్ చేసేవాడిని. అదవుతుందా? ఎస్ఆర్నో? అలా వాళ్ళు 7th క్లాస్ నుంచి 8th క్లాస్ నుంచి నా దగ్గరికి వచ్చేవాళ్ళు. అలానే నేను వాళ్ళని మంచిగా ఇప్పుడు మీకు ఎలా గైడ్ చేస్తున్నానో టీంకి, అలా గైడ్ చేస్తూ ఉండేవాడిని. ఒకరోజు 10th అయిపోయింది, ఇంటర్మీడియట్ అయిపోయింది, బీటెక్ అయిపోయింది. నేను చదివిన కాలేజీలోనే జాయిన్ చేయించే వాళ్ళని. అర్థమవుతుందా? ఒక వ్యక్తి పేరు కట్ట, ఇప్పుడు కూడా ఉన్నాడు ఆ వ్యక్తి, కట్ట కోటేశ్వరరావు ఆ వ్యక్తి పేరు. ఇంకొక వ్యక్తి పేరు చీకటి వెంకటేశ్వర్లు. అంటే నేను చదివిన కాలేజీలోనే మా ఊరు అబ్బాయే నా సబ్ జూనియర్, ఆ అబ్బాయిని చేర్పించాను, కట్ట కోటేశ్వర అని. అలానే వెంకటేశ్వర్లు అని ఉంటాడు, చీకటి వెంకటేశ్వర్లు. అతను కూడా 4 ఏళ్ళు జూనియర్ నాకు, అతను కూడా జాయిన్ చేయించాడు. ఈ 2017 టైంకి వచ్చేలేకే నేనేమో ఊరు వదిలేసి ఎక్కడికి వెళ్ళిపోయా. పెళ్లి ఊర్లో చేసుకోవాలా. అర్థమవుతుందా? ఊర్లో పెళ్లి చేసుకోవాలా. ఏదో చిన్న జాబ్ చేసుకుంటున్నా లెక్చరర్ గా. బట్ ఈ కట్టా కోటేశ్వరరావు, నేను ఎవరినైతే జాయిన్ చేయించానో ఆ వ్యక్తి బ్యాంక్ మేనేజర్ అయ్యాడు. ఏమయ్యాడు? బ్యాంక్ మేనేజర్. ఒక చిన్న కారు కొనుక్కొని ఆ కారులో తిరుగుతున్నాడు మా ఊర్లో. ఫ్రెండ్స్ ఫోన్లు చేసి అడిగేవాళ్ళు. ఏమని అడిగేవాళ్ళు అంటే, అరే నువ్వు ఉన్నావు, నువ్వే వాళ్ళకి సహాయం చేసావు, నువ్వే వాళ్ళ కాలేజీలో చేర్పించావు, చివరికి వాళ్ళు నిన్ను మించిపోతున్నారా. అర్థమవుతుందా? నీకేం బాధ లేదా అని అడుగుతారు. నేను అన్నాను, రోజు వాళ్ళు నాకన్నా పెద్ద పొజిషన్లో ఉండొచ్చు, బట్ నేను గవర్నమెంట్ జాబ్లు లేదా ఇంకో జాబ్ చేయాలని అనుకోలేదు. అందుకే నేను వాటికి రాయలా. బ్యాంక్ జాబ్ కి లేదా ఇంకో జాబ్ రాస్తే నాకు వచ్చింది. వాళ్ళకి వచ్చినప్పుడు నాకెందుకు రాదు? వాళ్ళకి నేర్పించినాను కదా, నాకన్నా పెద్ద టాపర్ లో ఉన్నాను కదా, నాకు వచ్చింది. బట్ నేను ఉద్యోగం చేసి ఏదో సాధించాలని నేను అనుకోవట్లా. నేను న్యాయంగా వ్యాపారం చేస్తున్నాను. బట్ నాకు తెలుసు ఈ న్యాయం నన్ను గెలిపిస్తుంది. ఒకరోజు మీరు పొగుడుతారు నన్ను, వాళ్ళకన్నా మీరు టాప్ పొజిషన్ లో ఉన్నారు, నువ్వు నన్ను అంటారు అని ఆ రోజు చెప్పాను. అర్థమవుతుందంటే ఎస్ ఆర్ నో? ఏమని చెప్పాను? ఎస్ మోహన్. ఒక రోజు నన్ను పొగుడుతారు, నేను ఆ వేలో ఉన్నాను, న్యాయం గెలుస్తుంది, కాబట్టి మీరు నా గురించి చింతించకండి అని అడిగా. అంటే ఆ రోజు వాళ్ళు నమ్మారో లేదో తెలీదు, ఈ రోజు నమ్మక తప్పట్లేదు. ఎందుకో తెలుసా? మా బెస్ట్ ఫ్రెండ్ అశోక్ అని ఉన్నాడు. సో ఈ రోజు అతను పర్సనల్ వర్క్ మీద నేను వెళ్తున్నా. అంటే యాక్చువల్ అమ్మాయి ఉయ్యూరులో చదువుకుంటుంది, ఉయ్యూరులో. వాళ్ళ అమ్మాయికి నెక్స్ట్ ఇంటర్మీడియట్ తర్వాత ఎంబీబీఎస్ వేరే ఎడ్యుకేషన్ కోసం, అది ఎంపీసీ అనమాట, వేరే గ్రూప్ కోసం ఏం చదివితే బాగుండిద్ది నన్ను సలహా అడిగాడు. సలహా అడిగితే సలహా కాదు, డైరెక్ట్ నన్ను రమ్మన్నాడు. చిన్న మనం వెళ్దాము, అమ్మాయి చదివి చక్కడికి వెళ్దాం రారా అన్నాడు. నా బెస్ట్ ఫ్రెండే, ఆల్రెడీ సేఫ్టీ కూడా నేను చెప్పినప్పుడు 43,000తో జాయిన్ అయ్యాడు. అప్పుడు ఆ వ్యక్తికి నా బిజినెస్ లో కూడా వచ్చాడు. వచ్చిన తర్వాత కొద్దిగా వేరే వాళ్ళు ఏదో చెప్పిందని మధ్యలో ఆపేశాడు. సో చాలా మందికి ధర్నాస్ రవి పైన అప్లైన్ లో ఉంటాడండి. మరి ఆ వ్యక్తి నన్ను ఈరోజు పర్సనల్ వర్క్ కోసం పిలిచాడు. సో అయినా నేను వెళ్ళక మానను. సో మా ఫ్రెండే కదా, నేను డైమండ్ అయిపోయా కాబట్టి సరే నో ప్రాబ్లం, రా వెళ్దాం అని చెప్పిస్తే అన్నాను. ఈరోజు వస్తున్నాడు తను నా సక్సెస్ చూసినాక ఇప్పుడు అంటున్నాడు, ఒకరోజు చాలా మంది నీ గురించి తప్పుగా అన్నారు, బట్ నువ్వు ఏదో ఒక స్థాయి వెళ్తావు నాకు తెలిసిన చిన్న, నువ్వు మంచి స్థాయిలో ఉన్నది నాకు సంతోషం ఉంది అని చెప్పేసి మా మా ఫ్రెండ్ నా చిన్నప్పటి నుంచి దోస్త్ అంటున్నాడు. చెప్పండి, మరి న్యాయంగా మనం వ్యాపారం చేసుకుంటే మరి ఉద్యోగం చేసే వాళ్ళ కన్నా పై స్థాయిలో నేను ఉన్నానా లేదా? చెప్పండి. ఎస్ ఆర్ నో? ఇప్పుడు వాళ్ళు ఇష్టపడతారు, వాళ్ళని చూసి నేను ఇష్టపడతానా? నేను చూసి వాళ్ళు ఇష్టపడతారు మాది. అదే నేను వాళ్ళని చూసి ఇష్టపడినట్టే
అరే నాకన్నా వాళ్ళు పెద్ద పొజిషన్లో ఉన్నారని ఈర్షపడి కుళ్ళిపోతుందంతా ఉండి అక్కడే ఆగిపోతే నా లైఫ్ ఎదిగేదా? ఎవరో నన్ను చూసి ఎగతాళిగా మాట్లాడారని, నన్ను చూసి తక్కువగా మాట్లాడారని నేను ఎప్పుడు భయపడలా. నాకు తెలుసు అనమాట, లైఫ్ లో నేను ఒక పెద్ద స్థాయిలో రాబోతున్నాను, నేను వస్తున్నా, నేను న్యాయంగా ఉంటాను, నాకు తెలుసు. సో న్యాయంగా ఉన్న వాళ్ళు ఎప్పుడైనా సరే గెలుస్తారు. న్యాయం గెలుస్తుందన్నమాట నిజమే, కానీ గెలిచినంత న్యాయం కాదంటే దాని అర్థం. సో ఈ రోజు మనం ఓడిపోవచ్చు, కానీ ఒక రోజు గెలిచి తీరుతామని చెప్పానా లేదా? సో అదే అప్పట్లో కొంచెం చెప్పాక పవన్ కళ్యాణ్ పిచ్చి ఉండేది కదా, ఇక పవన్ కళ్యాణ్ ఫోటోలు. సో నెక్స్ట్ కాలేజీలో పనిచేసినప్పుడు, ఇది 2018లో ఫోటో. అంటే ఒక కాలేజీలో 10 ఏళ్ళు పనిచేసి ఇంకో కాలేజీలో 4 ఏళ్ళు పనిచేసే కదా, ఇది అప్పుడు ఫోటో. ఇది 2018. 2018కి ఇప్పటికి, అప్పుడు యంగగా ఉన్నాను, ఇప్పుడు యంగగా ఉన్నాను నేను. చెప్పండి గారు, వయసు పెరిగినట్టు అనిపిస్తుందా తగినట్టు అనిపిస్తుంది నాకు? తగ్గినట్టే ఉంది మాజీ, ఇప్పుడే ఎంగమైన అప్పట్లో కాలేజీకి వెళ్ళేటప్పుడు ఇది నా పరిస్థితి. ఎస్ అన్నో, సైడ్ ఉంది కాబట్టి. సైట్ ఉండేది, బాధలు ఇబ్బందులు ఉండేవి, నవ్వు ఫోటో కోసం నవ్వాను. లేదు, ఫోటో కెమెరా కోసం పెట్టి నవ్వమంటే నవ్వుతుండేవాడిని అప్పుడు, ఎందుకంటే కెమెరా ముందు నవ్వడమే, లోపల నవ్వు ఉండేది కాదు. ఎస్ అన్నో, ఈ రోజు ఆటోమేటిక్ నవ్వు వస్తుందా రావట్లేదా? ఎస్ మాజీ, నవ్వు ఆటోమేటిక్ వస్తుందా రావట్లేదా? ఇదిగో చూడండి అప్పుడు ఫోటో. సో ఇంకా లైఫ్ లో 7 ఏళ్ల క్రితం, అది 7 ఏళ్ల క్రితం మళ్ళీ ఇంకో ఫోటో. ఇంకా మా స్టూడెంట్స్ అందరూ, మా కాలేజ్ స్టూడెంట్స్ అందరూ అన్నమాట. వీళ్ళు స్టూడెంట్స్ ఎలా ఉంటారంటే, గుడ్ మార్నింగ్ సార్ అంటారు ముందుకొచ్చి, ఆడిపోయినాక అంటారు. అర్థం, నిక్ నేమ్లు పెడుతూ ఉంటారు మాకు. నాకు పొట్టిగా ఉన్నా కాబట్టి పొట్టోడని, నల్లగుంటే కర్రోడని, ఇలా లెక్చరర్స్ నిక్ నేమ్లు పెడతారు. వీళ్ళు మహాబుద్ధులు స్టూడెంట్స్. ఈరోజు నాకు మీ అందరు నా స్టూడెంట్స్, మీలో ఎవరైనా నాకు నిక్ నేమ్లు పెడతారా? నో మాజీ, మీలో నో ఎవరైనా మాజీ, నేను లేనప్పుడు దేవుళ్ళ ఎవరైనా కొలుతాం పెడతారా? మాజీ. వీళ్ళకి పాఠాలు చెప్పేవాడిని అప్పట్లో, కానీ వాళ్ళు గ్రాటిట్యూడ్ గా కృతజ్ఞతగా ఉండేవాళ్ళు కాదు. బట్ ఈ రోజు మీ అందరికి పాఠాలు చెప్తున్నాను, మీరు నా పట్ల కృతజ్ఞత ఉంటారా ఉండరా? ఉంటాం మాజీ, దేవుళ్ళ పలుచుకుంటాం. వాళ్ళు తీసుకున్న గుర్తులు వాళ్ళే పడతారు. కొంతమంది నెగిటివ్ గా ప్రచారం చేసేవాళ్ళు, వాళ్ళ టీం దగ్గర వాళ్ళకే నష్టం, నాకేం నష్టం ఉండదు అనమాట. కొంతమంది చేసేవాళ్ళు ఉంటారు, అందుకే వాళ్ళ టీం నిలబడం అనమాట. సో ఈ విధంగా ఇక చూడండి, 6 సంవత్సరాల క్రితము ఒక మాట, ఇక పవన్ కళ్యాణ్ మాట ఇది, ఇతను అడుగుతున్నారన్నమాట. జేపీ లోక్సత్తా పార్టీ పెట్టి ఆయన ఓడిపోయాడు, అలానే మీ అన్నయ్య చిరంజీవి పార్టీ పెట్టి ఓడిపోయాడు, మరి నువ్వు ఇప్పుడు పార్టీ పెట్టావు, నువ్వు కూడా ఓడిపోతే ఏం చేస్తావు అని అడుగుతున్నారు. అతను ఏం సమాధానం చెప్తున్నాడు, అది నాకు ఇన్స్పిరేషన్ అనిపించింది. ఆ సమాధానం విన్నా, చూడండి. పార్టీ పెట్టాను నేను, ఎలా ఉంది? ఇందాక ఇక్కడ ఎవరో మాట్లాడుతా విలువలతో కూడిన రాజకీయాలకి చేస్తామని చెప్పి జేపీ గారు వచ్చి జేపీ గారిని తొక్కేశారు. విలువలతో కూడిన రాజకీయం చేద్దాం ఉంటే చిరంజీవి గారిని తొక్కేశారు. ఇప్పుడు మీరు వచ్చారు, మిమ్మల్ని తొక్కేరని గ్యారంటీ అండి, మీరు నిలబడతానని గ్యారంటీ ఏంటంటే, అప్పటికి ఆయన గెలవలా, ఎమ్మెల్యేగా పోటీ కూడా చేయలా. 2014 పార్టీ పెట్టాడు కానీ పోటీ చేయలేదు ఆ రోజు. 2019లో పోటీ చేయబోయే ముందు మాటలు, అంటే అతని ఆలోచన కాన్ఫిడెన్స్ చూడండి. ఒక నిమిషం అరవదు. అసలు నాకు ఎవరు అండగా నిలబడతారని నేను రాలేదు. మీ అలాగా ఇందాక తను మాట్లాడితే కూడా, నువ్వు మాట్లాడావు కదా, మీరేదో నాకు చేస్తారని నేను రాలా, మీరేదో నాకు అండగా నిలబడతారని రాలా. నేను నా ఇష్టంతో వచ్చాను. ప్రేమ దేశం అంటే, మీలో ఎంతమంది ఓట్లేస్తారో తెలీదు, ఎంతమంది నిలబడతారో తెలీదు. నాకు ఇష్టం, ఎందుకంటే నేను అందరిలా కూర్చొని కథలు చెప్పను, సలహాలు ఇవ్వను, నేను పని చేసుకుంటూ వెళ్ళిపోతాను. అలాంటి మాటలు నాకు ఇష్టం. నేను కూడా సేఫ్ షాప్ లోకి వచ్చింది, నా కింద ఎవరో వస్తారు, ఎవరో చేస్తారు, వాళ్ళు చెప్తే నేను తినాలని రాలా. నేను వాళ్ళ జీవితాలు మార్చడానికి వచ్చా. ఎంతమంది నాతో పాటు కలిసి పనిచేస్తారో తెలియదు, ఎంతమంది నాతో ఉంటారో తెలియదు, బట్ ఎవరైతే నాతో పాటు ఉంటారో
రాసి పెట్టుకుని వాళ్ళందరినీ డైమండ్ చేసే వదిలిపెట్టాం. ఎలా ఎస్ మా ఏం చేయాలో ప్రతిదీ గైడెన్స్ ఇస్తా ఉంటా. అందరి కాడికి వచ్చి నేను ఫీల్డ్ వర్క్ చేయలేనండి. బట్ ప్రతి విషయాన్ని నా లైఫ్ లో జరిగిన ప్రతి అనుభవాన్ని మీ అందరికి చెప్తాను. ప్రతి ఒక్కరికి నేను నా లైఫ్ లో జరిగిన విషయాలన్నీ కూడా చూడండి. కొన్ని వైఎస్ఆర్ అప్పుడు ఆయన కూడా కొన్ని కార్యక్రమాలు చేశాడు. అవి కూడా నాకు ఇష్టం. నాకు పార్టీలకు అతీతం కాదు. నేను మనుషులకి కష్టపడి పని చేసి లైఫ్ లో ఎదిగిన వాళ్ళందరికీ వాళ్ళ జీవితాలు నాకు అనుభవం అనమాట. ఎస్ఆర్ నో అర్థమవుతుంది. అది వీడియో కూడా ఉందన్నమాట ఆడ. సో అలానే ఇగో గతంలో 2022 అంటే ఈ వీడియో నేను ఇప్పుడు కాదు 2019 వీడియో. అప్పుడు వీడియో కూడా సేఫ్ షాప్ గురించి నేనే మాట్లాడాను చూడండి. 2019 డిసెంబర్ 2వ తారీఖున కోర్టు ట్రైనింగ్ పెట్టినప్పుడు మాట్లాడిన మాటలు ఇవి. ఏం పెట్టాను ఇక్కడ కొటేషన్ చూడండి. ఏం పెట్టాను సార్ ఇక్కడ? ఏం పెట్టాను? One successful appliner యాక్టివ్ అండ్ సక్సెస్ఫుల్ అప్లైనర్ is equal to God. అంటే యాక్టివ్ అండ్ సక్సెస్ఫుల్ అప్లైనర్ అంటే నా దృష్టిలో అప్లైనర్ అంటే దేవుడు. ఎప్పుడు పెట్టాను ఈ పోస్ట్? డిసెంబర్ 3వ తారీఖు గురించి 2019. 2019లో పెట్టా పోస్ట్. అంటే ఇది జరిగిన ఫంక్షన్ డిసెంబర్ 2 జరిగితే డిసెంబర్ 3 పెట్టా. సో మీరు చూసారు మొన్న నరేంద్ర మోదీని చూసారు కదా. మాహోజీ వచ్చి కోటని పెట్టాడు. అప్పట్లో మాటలవి చూడండి జాగ్రత్తగా. చెప్తున్నాను చిన్న స్టోరీ గురించి చాలా చెప్పాడు. చిన్న మాట చెప్తున్నా. ఒక గాడిద మీద ఒక దేవుడి బొమ్మ ఉంది. అది వెళ్తూ ఉంది ఊరేగింపుగా. అందరూ దానికి నమస్కారం చేస్తున్నారు. మరి దేనికి గాడి చేస్తుందని గాడి అనుకుంటా ఉంటుంది. కానీ నిజంగా గొప్పతనం దేనికోసం ఉంది? డేట్ చూడండి వెనకాల బ్యానర్ లో కనిపిస్తుంది. కనిపిస్తుందా డేట్? ఇగో బ్యానర్ లో 2/12/2019 కనిపిస్తుందా లేదా బ్యానర్ లో? ఎస్ మా Yes, గురించి ఏది అబద్ధాలు ఉంటుంది నా దగ్గర. జరగచ్చున్నారు అన్ని నిజాలు చెప్తాను. నా దృష్టిలో పైన దేవుడు అంటే అప్లైనర్. ఎవరైతే యాక్టివ్ అండ్ సక్సెస్ఫుల్ అప్లైనర్ మనం చేయబడిన తీసుకొస్తాడో అప్లైనర్. ఆ గాడిద మనమే. మనం ఏమంటాము? ఇదంతా నా వల్లే వచ్చింది, ఇదంతా నా వల్లే, నాదే 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 నాది కాదు, ఇది కేవలం నా అప్లైనర్ వస్తుంది. సో నా అప్లైన్స్ లేకపోతే ఈరోజు ఈ రికగ్నిషన్ కానీ ఈ సక్సెస్ కానీ ఈ టీం కానీ వచ్చేది కాదు. మై టోటల్ క్రెడిట్ గోస్ టు మై అప్లైన్స్ అండ్ డౌనర్స్. ఐ యామ్ నథింగ్ బట్ జీరో. అప్లైందే అంటున్నా. ఆ రోజు కాదు ఈ రోజు అదే. ఈ రోజు గ్యారేజ్ చిన్నారో ఎంత డెవలప్ అయినా ఇదంతా కారణం నా అప్లైనర్స్. నా అప్లైన్స్ ఎవరైతే నన్ను చేయబడుకుని నడిపించారో, ఎవరైతే గైడెన్స్ ఇచ్చారో వాళ్ళదే. నరేంద్ర మోదీ ఫస్ట్ బేసిక్ లెవెల్లో ఫ్రెషర్ లెవెల్లో నుంచి టోపాస్ దాకా ఆయన దగ్గర గైడెన్స్ తీసుకుంటూ నడిచేవాడిని. టోపాస్ తర్వాత నరేష్ మోదీ ఈ రోజు వరకు కూడా గురూజీతో కమ్యూనికేషన్ చేస్తూ గురూజీ దగ్గర నుంచి గైడెన్స్ తీసుకుంటూ ఏం చెప్తే చేస్తున్నా. అలా మీకంటే ఒక కోచ్ ఉండాలి. ఒక కోచ్ పట్టుకొని ఆ కోచ్ చెప్పిన మాట మీరు వినాలి. ఏలూరు టీం కోచ్ సంజయ్ మేడం. సంజయ్ మేడం దగ్గర నుంచి మరి జ్యోతి మేడం ఉన్నారు కదా. జ్యోతి మేడం కెప్టెన్. జ్యోతి మేడం ఎవరు? కెప్టెన్. అంటే మీ అడుగులో సహాయం చేయడానికే. కోచ్ ఎవరు? సంజయ్ మేడం. సంజయ్ మేడం గురుమాత ఏం చెప్తే అది నో అనుకుని చేయాలి. ఏలూరు టీం. నర్సరాపేట సత్తెనపల్లి టీం కోచ్ ఎవరు? నేను. గార చిన్నారావు నేను. అంటే అక్కడ ధర్నాశ్రమి అన్ఫిల్ అనుకులో మీ సహాయం చేసే వ్యక్తే, కెప్టెనే. బట్ కోచ్ గా ఎవరైతే సక్సెస్ఫుల్ అప్లై మినిమం టోపాస్ అండ్ అబౌవ్ లీడర్స్ ని తీసుకోవాలి. అలాంటి వ్యక్తులే మీకు సపోర్ట్ గా మీకు కరెక్ట్ గా గైడెన్స్ ఇస్తారు. సో వాళ్ళకి మేము చెప్పిందే ఫాలో అవ్వాలి. ట్రైనింగ్ రమ్మంటే రావాలి, ఫంక్షన్ రమ్మంటే రావాలి. అది అండ్ అదే విధంగా మిగతా టీంలు ప్రతిపాడు ఇక్కడ టీం కూడా కోచ్ ఎవరంటే నేనే డైరెక్ట్ గైడెన్స్ ఇస్తున్నా. అలానే పర్మనెంట్ టీంకు లీనా మేడం కోచ్ గా ఎంచుకోవాలి. సో అక్కడ ఆమె టోపాజ్ అయిపోయింది కదా. టోపాజ్ అంటే ఆటోమేటిక్ గా ఇవన్నీ కష్టాలు అనిపించి వచ్చింది కాబట్టి ఆమె గైడెన్స్ తీసుకోవాలి. ఆమెకు మేము ఇస్తాం గైడెన్స్, ఆమె మీకు ఇచ్చింది. సో ఇలా ఒక కోచ్ పట్టుకొని మనం ముందుకెళ్ళాలి. కానీ సో మన సొంతంగా వెళ్తే అవ్వదన్నమాట. ఇక్కడ సిస్టమ్ కి అపోజిషన్ అనుకోకపోతే చిన్న మాట చెప్తున్నాను. సో నేను ఆల్రెడీ చెప్పేస్తాను. అప్లైనెన్స్ దేవుడు. దేవుడిని మనం ఎక్కడ చూస్తామండి? టెంపుల్ చూస్తాం. వెంకటేశ్వర స్వామి ఉన్నాడు. ఎక్కడ ఉంటాడు? ఏడుకొండలో హైట్ లో ఉంటాడు. అక్కడికి వెళ్ళేటప్పుడు మనం దేవుడి కాడికి ఎలా పూజిస్తామంటే కొంతమంది కార్లతో వెళ్ళి కొంతమంది కార్లతో వెళ్ళిపోయి నిలువుపడి ఉన్నత మొత్తం కూడా ఇచ్చేస్తాం.
లేకపోతే భిక్షాకుడు వస్తారు దేవుడు పక్కన పడుకోండి ఏం చేస్తాం తీసి ₹10 వేస్తాం. నేను నా దేవుడిని 7 అంతస్తులు పైన చదువుకుంటాను, అందుకనే నా అప్లైని ఆ స్థాయిలో ఉంచిపోతే నాకు ఈ బిజినెస్ వెళ్తుంది. నా అప్లైని ఎప్పుడు దేవుడికి విజిట్ చేసే రోజు రాదు. ఎప్పుడు కూడా ఆధార్ కార్డు పాన్ కార్డు నేను చెప్తున్నా, నా అప్లైన్ అన్ని దేవుడి కొండ మీద ఉండే దేవుడికి ఎక్కువ వాల్యూ. అదే ఇంటికాడికి వస్తే దేవుడు పడాలు తీసుకుని మా ₹1 వేస్తాము అంటే అప్లైన్ అన్ని తక్కువగా చూపిస్తే తక్కువగా బిజినెస్ జరిగింది. నేనైతే హైగా చూపిస్తాను, అప్లైన్ దేవుళ్ళ చూపిస్తాను, ట్రైనింగ్ మీటింగ్స్ ఫంక్షన్ కి పిలుస్తాను, ఏ రోజు గ్రూప్ మీటింగ్లకి ప్లాన్లకి ఫాలోఅప్ పిలవను అని నేను ఆ రోజు చెప్తున్నా. నేనే చేసుకుంటూ వెళ్ళాను, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేనే చేసుకుంటూ వచ్చాను. ఎస్ఆర్నో ఈ రోజు కూడా అప్లైన్ నేను ఎప్పుడు కూడా గ్రౌండ్ లెవెల్ దింపి నేను గురుజీ మీరు రండి గ్రూప్ మీటింగ్కి, మీరు రండి ప్లాన్ కి, మీరు రండి ఫాలోఅప్ కి అని నేను ఏ రోజు పిలవాల. అప్పుడు చెప్తున్నా అనమాట, అర్థమవుతుందా? ఆ రోజు ఏం చెప్పాను, ఈ రోజు అది చేస్తున్నా లేదా? అందుకే చాలా మందికి కొంతమంది అడుగుతారు, గురుజీ మీరు ఫాలోఅప్కి వస్తారా, కొంతమంది దానికి వస్తారని నన్ను అడుగుతారు. బాబు అప్లైన్ అని నువ్వు హై చేయి, వారానికి 2 లక్షలు తీసుకున్న స్థాయిలో మేమున్నప్పుడు మేము వచ్చి ప్లాన్ చెప్తే మేము వచ్చి ఫాలోఅప్ చేసే జనాల్లో ఏమని ఫీలింగ్ వచ్చింది? వాళ్ళు తక్కువగా చూస్తారు. మరి మీరు కొంతమందికి వెళ్తున్నారు కంటే వాళ్ళు రెస్పాన్సిబిలిటీస్ వాళ్ళు. కొంతమందికి నేను నా పర్సనల్ రెస్పాన్సిబిలిటీ తీసుకున్నా, నా సొంతంగా నేను రాజరత్నం తీసుకొచ్చా. నా ఫ్రెండ్ అతను, నా కొలీగ్ అతను సక్సెస్ చేయడానికి ఎవరు పైన అప్లైన్ లేరు. మరి అలాంటి వాళ్ళకి ఏ దిక్కు లేకపోతే దేవుడే దిక్కు కదా, వాళ్ళకి నేనే దిక్కు. రాజరత్నం పైన అప్లైన్ లో సక్సెస్ఫుల్ అప్లైన్ ఎవరున్నారు? ఆయన ద్వారా డబ్బులు ఎవరికి వెళ్తాయి? ఇన్కమ్ లెగ్ లో ఎవరుంటే వాళ్ళకే వచ్చేస్తాయి. మరి ఆయన పైన ఎవరు లేరు రెస్పాన్సిబిలిటీ పర్సన్, నేనే ఉంటాను. కాబట్టి అలాంటి వాళ్ళకి మేమే డైరెక్ట్ గా సహాయం చేస్తాం. అంతేగాని కొంతమంది ఆల్రెడీ గోల్డ్ అయిపోయి ప్లాటినం అయిపోయి కూడా ఇంకా గురుజీ ప్లాన్కి వస్తారా, ఫాలోఅప్కి వస్తారా అని అడుగుతుంటారు. అలా నేను రాను అని చెప్పేస్తాను డైరెక్ట్ గా. ఎందుకు రానంటే మీకు ఒక లెగ్ నడుస్తున్నప్పుడు 2వ లెగ్ లో మీరే వెళ్ళి వర్క్ చేసుకోవాలి, మీరు ప్లాన్ చేయాలి, మీరు ఫాలోఅప్ చేయాలి, మీరు డీడీ క్లోజ్ చేయాలి, వాళ్ళకి నా ద్వారా నాలెడ్జ్ ఇప్పించాలి. ఎస్ఆర్నో నేను వచ్చే పర్పస్ ఏంటి? నాలెడ్జ్ ఇవ్వడం కోసం. గ్రూప్ మీటింగ్స్, ట్రైనింగ్స్, ఏషియా ట్రైనింగ్స్ సండే వెళ్ళి సీటింగ్ చేస్తాను. సో అంత మాత్రాన మీరు నెగిటివ్ అవ్వాల్సిన అవసరం లేదు. నేను చెప్పేది ప్రాసెస్సే. ఆ రోజు నేను ఏ ప్రాసెస్ చెప్పానో, ఏది ఫాలో అయ్యానో అదే మీకు చెప్తున్నాను. నేను ఫాలో అయిందే మీకు చెప్తున్నా, కానీ నేను ఫాలో కాదు మీకు చెప్పట్లా. ఎస్ఆర్నో ఏం చెప్పాను ఆ రోజు? అప్లైన్ దేవుళ్ళగా చూపిస్తానని చెప్పాను. మరి మీరు కూడా చూపించాలి కదా నన్ను కానీ మీ నీరెస్ట్ అప్లైన్స్ కానీ. మీ నీరెస్ట్ అప్లైన్స్ అంటే డైమండ్ ఎవరు కాలేదు కాబట్టి డైమండ్ వల్ల చూపించాలి మీరు. ఎస్ఆర్నో చూడండి, కింద వాళ్ళు కొత్త వాళ్ళు క్యూ కట్టి అప్లైన్ కార్డు వచ్చి నాడు ముందు అనిస్తే అప్పుడే చెప్తున్నా, ఆధార్ కార్డు పాన్ కార్డు కట్టేసి నా దగ్గర క్యూ కట్టేలా చేస్తా అని చెప్తున్నా. చూడండి ఆ మాటలు, 5 ఏళ్ల క్రితం మాటలు. వాళ్ళు కొత్త వాళ్ళు క్యూ కట్టి అప్లైన్ కార్డు వచ్చి నాడు ముందు అనిస్తే ఈవెన్ డైమండ్ అయితే కూడా ఇదే రకం చూడండి ఒకసారి. నేను నా దేవుడిని 7 అంతస్తులు పైన చదువుకుంటాను, అందుకనే నా అప్లైని ఆ స్థాయిలో ఉంచిపోతే నాకు ఈ బిజినెస్ వెళ్తుంది. నా అప్లైని ఎప్పుడు దేవుడికి విజిట్ చేసే రోజు రాదు. ఎప్పుడు కూడా ఆధార్ కార్డు పాన్ కార్డు పెట్టుకొని కింద వాళ్ళు కొత్త వాళ్ళు క్యూ కట్టి అప్లైన్ కార్డు వచ్చి నాడు ముందు అనే స్టేజ్లోనే ఈవెన్ డైమండ్ అయితే కూడా ఇదే రకం బిజినెస్ చేస్తానని హామీ ఇస్తున్నాను. ఇదే అప్పుడే చెప్తున్నా, నేను ఆధార్ కార్డు నేను సిల్వర్ లెవెల్లో మాట్లాడుతున్న మాటలు అవి. సిల్వర్ లెవెల్లో ఒక టీంలో ఆల్రెడీ పెరల్ అయిపోయి 0 అయిపోయినాక 2వ టీంలోకి వచ్చి మళ్ళీ సిల్వర్ అయినాక మాట్లాడుతున్న మాటలు. ఆధార్ కార్డు పాన్ కార్డు పెట్టుకుని నా దగ్గర క్యూ కట్టేలా చేస్తాను, ఈవెన్ డైమండ్ దాకా ఇలా చేస్తాను అని చెప్పా. చేయాలి. అప్లైన్ మనం ప్రమోట్ చేసుకుంటేనే మన బిజినెస్ సక్సెస్ఫుల్ రన్ అవుతుంది. అప్లైన్ గురించి మీరు ఎప్పుడైతే డౌన్ ఫాల్ గా ఆలోచిస్తారో అప్పుడు మీ బిజినెస్ కూడా డౌన్ ఫాల్ అవుతుంది. ఇది మా అప్లైన్ అని డౌన్ ఫాల్ కాదు, అప్లైన్ గురించి నెగిటివ్ మాట్లాడితే మొత్తం బిజినెస్ కొలాప్స్. అందుకని అప్లైన్ గురించి నెగిటివ్ మాట్లాడుతుందని చెప్తున్నా. 100% నిజమని చెప్పేసి నా ఫీలింగ్. నా యొక్క నిజంగా సక్సెస్ సీక్రెట్ మాత్రం ఇదే గురించి. సో మీ అందరూ కూడా చాలా దూరం నుంచి వచ్చారు. చాలా మంది డౌన్లైన్స్ నిజంగా చాలా ప్రేమతో ఎంతో దూరం నుంచి కూడా వ్యయ ప్రశ్నలు ఖర్చుకు వెనకడకుండా, డబ్బులు వెనకడకుండా, కంట్రిబ్యూషన్ వెనకడకుండా వచ్చారు. మీ అందరూ కూడా పేరైన ధన్యవాదాలండి. అందరూ కూడా 2019లో మాట్లాడిన మాటలు ఈరోజు సక్సెస్ఫుల్ గా డైమండ్ అయ్యి కూడా అయ్యే విషయాలు మీకు చూపిస్తున్నా. ఎస్ఆర్నో నేను మొత్తం కూడా స్టోర్ చేసేదానండి. ఇంకోటి 2019లో మాట్లాడిన మాటలు మళ్ళీ అప్పుడు షేర్ చేశాను. నెక్స్ట్ అట్లానే 2018లో వేరే టీంలో ఉన్నప్పుడు థాయిలాండ్ అనే ఒక ఫంక్షన్ జరిగింది. చూడండి, ఆ 2019లో 12th మేలో జరిగింది అనమాట. అప్పుడు ఆ మీటింగ్ కి నా టీం నుంచి కొంతమంది నా స్టూడెంట్స్ డబ్బులు పెట్టి నేను తీసుకెళ్ళా.
ఆ మీటింగ్ డైమండ్స్ గో డైమండ్స్ మీట్ 2019 జరుగుతుంది. సో ఈ మీటింగ్కి కొంతమంది నా టీం మెంబర్స్ కూడా వచ్చి ఉన్నారు. సో ఒకసారి వాళ్ళని కూడా మేము పరిచయం నా స్టూడెంట్స్ ఉంటారు చూడండి. వెళ్దామా? సో ఒకసారి సెమినార్ చూపిస్తాను చూడండి. సో ఇక్కడే సెమినార్ జరుగుతుంది. ఇదే హాయ్లాండ్ లో నా టీము బ్యాచ్ కూర్చోబెట్టేవా. ఒకప్పుడు నేను వెళ్ళి ఇగో నా స్టూడెంట్స్ గోపి వీళ్ళందరినీ నేను అప్పుడు డబ్బులు పెట్టి తీసుకెళ్ళా ఫంక్షన్ కి. డబ్బులు నాయి కాబట్టి వాళ్ళు నిలబడలా. వాళ్ళు మనం ఖర్చు పెట్టుకొని చేసేది ఏది కూడా వాళ్ళకి తెలియదు అనమాట. చిన్న చిన్నవి 200-300 కాంట్రిబ్యూషన్ ఓకే, కానీ పెద్ద పెద్ద డబ్బులు పెట్టి వాళ్ళు ఎంజాయ్ చేయడం చేశారు, కానీ బిజినెస్ నిలబడడానికి చేయలా. గోపి ఫ్రమ్ గణపవరం. ఇక ఇతను కూడా వదిలిపెడతలా. ఈ రోజు కూడా ఫాలోఅప్కి వెళ్తా ఉంటా గోపి కాడికి. బాబు నువ్వు వచ్చి మళ్ళీ చేసుకుంటా, ఏదో మీ సేవా కేంద్రం ఏదో పెట్టుకున్నాడు. సో ఈ 4 మెంబర్స్ నా టీం అనమాట. సో ఇంకా ఇక్కడ హైలాండ్లో లొకేషన్స్ కూడా ఎలా ఉన్నాయో ఒకసారి చూపిస్తాను. థాయిలాండ్ లో అప్పుడు 2019లో ఒక ఫంక్షన్ జరిగితే వెళ్ళాను, గో డైమండ్ 2019 అని. బట్ అదే హైలాండ్ లో 2022లో పెద్ద ఫంక్షన్ పెట్టేశాను నేను, అంటే 3 ఏళ్లకే. ఇక చూడండి, ఇంకా ఇదే లైవ్ 18 ఫిబ్రవరి 2019లో లైవ్. ఇక చూడండి. నా పేరు గేరా చిన్నారావు. సో మీతో నేను ఇప్పుడు లైవ్లో వచ్చింది కారణం ఏంటంటే, ఒక 2 minutes సేఫ్ షాపు అంటే అప్పట్లో గణపవరంలో ఆఫీస్ పెట్టా. ఈ ఆఫీస్ కి అప్పుడు రాజరత్న సార్ కూడా వచ్చాడు ఓపెనింగ్ అప్పుడు కూడా, తర్వాత ఫంక్షన్ అప్పుడు వచ్చేవాడు. చూడండి అప్పట్లో ఎలా ఉపయోగపడుతుందో మీకు చెప్పాలని చెప్పేసి అనుకుంటున్నాను. సో సేఫ్ షాప్ అనేది ఒక డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీకి సంబంధించిన కంపెనీ అండి. ఇందులో మనం ఓన్లీ 1 time ఒక షాపింగ్ చేస్తే ఒక లాగిన్ ఐడి పాస్వర్డ్ వస్తుంది. అప్పుడు ఏం చెప్తున్నాను, ఇప్పుడు ఏం చెప్తున్నాను, పాడిందే పాట పాస్వర్డ్ దాస్తున్నట్టు మాటలే మారలా. కాకపోతే అప్పుడు కొంచెం స్లోగా చెప్పాను, మాటలు కొంచెం సరిగ్గా వచ్చాయి కాదు. ఇప్పుడు కొంచెం ఫాస్ట్ గా చెప్తున్నాను. అప్పుడు డబ్బు లేదు కాబట్టి కొంచెం స్లో ఉంది, ఇప్పుడు డబ్బు పెరుగుతుంది కాబట్టి, నమ్మకం ఎక్కువ ఉంది కాబట్టి కొంచెం ఫాస్ట్ అయిపోయింది అంతే. కనిపిస్తుందా రాజరత్నం సార్ మాటలు? 2019లో వీడియోలు అవింది, ఇవన్నీ లైవ్ పెట్టాను. ఇక చాలా మంది మాటలు ఎన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకున్నారు. అలానే ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి. దిశా వీడియోలు, దిశాకి వెళ్ళే కమిట్మెంట్ తీసుకున్నా కదా, దిశా వీడియోలు అవన్నీ. అలానే నేను ఒక చోట వేరే చోట జాయిన్ అయ్యి మానేసాను కదా, ఒకసారి చూడండి, ఇవి ఒకసారి చెక్ చేద్దాం. నేనేం పెట్టాను అప్పుడు ఫోటో చూడండి రాజరత్న సార్, ఏం పెట్టాను? ఇట్సే వేరే టీంలో చేరినప్పుడు ఇది అన్మ్యూట్ చేసుకోండి సార్. ఇక్కడ ఉన్న మ్యాటర్స్. అప్పుడు నేను It's a great opportunity to me in the time period of 1.5 month, 45 days. I received an unforgettable recognition from Safe Shop direct selling industry. Now I am very happy with Safe Shop because I am to 35,000 up to now from it is a passive income, not only me. Not only me, everyone can do. Everyone can earn by doing one-time shopping from Safe Shop from 4,900 to 2 lakhs per week. Reality, it's a great opportunity to everyone life. Thank you to my Safe Shop team for giving such a wonderful opportunity. Contact for complete details Gara Chinnarao అని ఫోన్ నెంబర్లు ఇచ్చా. అంటే అప్పట్లో మీకు రాజరత్న గారు నేను వేరే టీంలో చేరినప్పుడు ఇవ్వండి 45 రోజుల్లో సిల్వర్ అయిపోయా. అంటే 45 రోజుల్లో 50 మంది టీం చేశా. అర్థమవుతుందా? అంటే అప్పుడు కూడా నేను ఫాస్ట్ గా చేశాను. 45 రోజుల్లోనే 50 మంది చేసేసాను. 35,000 సంపాదించుకున్నాను. ఎస్ఆర్నో 35,000 నాకు అప్పుడు వచ్చినాయి అనమాట. ఆ డబ్బులతో నేను అక్కడ పెట్టానమాట, ఇక నాకు ఇలా వచ్చిందని. ఆ తర్వాత ఇగో చూడండి, మళ్ళీ మార్చి 13 హాయ్లాండ్ లో లైవ్ ఇందాక చూపించా కదా, హాయ్లాండ్ లో
టుడేస్ గ్రేట్ డే అనమాట. ఇందాక ఫేస్బుక్లో నేను ఆల్రెడీ లైవ్ పెట్టాను. లైవ్లో యాక్చువల్లీ ఇంతకుముందు 3 years బ్యాక్ ఇక్కడ ఇదే హాయ్లాండ్లో మేము ఏం చేశానంటే ఒక్కడిగా వచ్చాను. 2.5 years అవుతుంది ఒక్కడిగా వచ్చి ఒక మీటింగ్ అటెండ్ చేశాను. నెక్స్ట్ 2.5 సంవత్సరాలు తిరిగేలేకే మళ్ళీ ఈ హాల్లోనే సేమ్ హాల్లోనే నేను ఫంక్షన్ కండక్ట్ చేయడం, ఆల్మోస్ట్ 150-160 మెంబర్స్ రావడం చాలా గ్రేట్ ఫీలింగ్ అనమాట. సో చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఒకసారి చూడండి, సేమ్ అదే ఫంక్షన్ హాల్ అనమాట. నేను ఏదైతే ఇంతకుముందు నేను వేరే దాంట్లోకి వచ్చాను. ఒక హాల్లో ఒంటరిగా వెళ్ళినోడిని, కొద్దిమందికి డబ్బులు పెట్టి తీసుకెళ్ళినోడిని అదే హాల్లో మళ్ళీ నేను గెస్ట్గా వెళ్ళానని చెప్తున్నాను ఆ రోజు. ఎస్ ఆర్ నో? 2022కే అంటే 2.5 years లోనే మారిపోయింది నా లైఫ్ అని చెప్పి చూపిస్తున్నా అక్కడ. చూడండి సోమశేఖర్ మావాజీ మాటలు. మంది వాళ్ళ కెరియర్ ని జీరో చేసుకున్న వాళ్ళు ఉంటారా? మీరు డిసిప్లిన్ గా ఉండగలుగుతారా? లేడీస్ మీ టీమ్ లోకి వస్తారు, సింగిల్ గా వాళ్ళతో జర్నీ చేయొద్దు, వాళ్ళతో బైక్ లో కూర్చొని వాళ్ళ కారులో కూర్చోబెట్టుకొని వెళ్ళదు. చూసారా, చెప్పానే లేదా? ఆడవాళ్ళని అక్కలాగా చూడాలి, చెల్లిలాగా చూడాలి, తల్లిలాగా చూడాలి అని చెప్తున్నా. ఆడవాళ్ళని బైక్ మీద కూర్చోబెట్టద్దని నేను చెప్తున్నా. అదిగో గురూజీ కూడా అదే చెప్తున్నాడు. గురూజీ చెప్పిన వాళ్ళే నేను ఫాలో చేస్తాను. సింగిల్ గా కారులో తీసుకెళ్లొద్దు. ఒక లేడీ ఉంటే పక్కన ఇంకో లేడీని పెట్టుకుంటాను, లేదా మా మిస్సెస్ పెట్టుకుంటాను. అంతేగాని సింగిల్ గా మేము కారులో తీసుకెళ్ళాం. ఎస్ఆర్నో? ఈ విషయాలన్నీ మాకు ఎథిక్స్ అనమాట. సోమశేఖర్ మాజీ ఏం చెప్తున్నాడు చూడండి. ఆ రోజు లో ఎంతో మంది వాళ్ళ కెరియర్ ని జీరో చేసుకున్న వాళ్ళు ఉంటారా? మీరు డిసిప్లిన్ గా ఉండగలుగుతారా? లేడీస్ మీ టీమ్ లో సేఫ్ షాప్ లో ఎందుకు జీరో అవుతారంటే ఇగో ఈ తప్పులు చేసి జీరో అవుతారు. చాలా మంది మంచిగా పని చేసుకుంటారు, డబ్బు వచ్చింది సేఫ్ షాప్ లో, వచ్చినాక వాళ్ళకి ఇంకా రకరకాల వ్యసనాలకు వెళ్ళిపోతారు, రకరకాల ఆలోచనకు వెళ్ళిపోయి వాళ్ళ టీమ్ ని జీరో చేసుకుంటారు. 3 cardinal rules బ్రేకింగ్ అంటారు. ఇవి బ్రేక్ చేస్తే మొత్తం పోతారు. అందుకనే ఇగో ఈ విధంగా మనం ఫాలో అవ్వాలి. చూడండి, చూసింటారు. ఈ విషయాల్లో ఎంతో మంది వాళ్ళ కెరియర్ ని జీరో చేసుకున్న వాళ్ళు ఉంటారా? మీరు డిసిప్లిన్ గా ఉండగలుగుతారా? లేడీస్ మీ టీమ్ లోకి వస్తారు, సింగిల్ గా వాళ్ళతో జర్నీ చేయొద్దు, వాళ్ళతో బైక్ లో కూర్చొని వాళ్ళ కారులో కూర్చోబెట్టుకొని వెళ్ళొద్దు. రైట్? సో ఎక్కడ చిన్న మిస్ హ్యాపెనింగ్ జరిగినా కూడా చూసారా ఈ విషయాలు నేను ఇంతకుముందు చెప్పానా లేదా? చెప్తే కొంతమంది నచ్చే కాదు. చూడండి, నేను చెప్తాను కాదు, గురూజీ కూడా అదే చెప్తున్నాడు కదా. మీ కెరియర్ మొత్తం జీరో అయిపోయే ఛాన్స్. రైట్? లేడీస్ మీ టీంలోకి వస్తుంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ధైర్యంగా పంపించాలి. మా లేడీస్ సేఫ్ షాప్ లో మీటింగ్ వెళ్తారంటే మా ఇంట్లో కంటే ఎక్కువ సేఫ్ గా ఉంటారు ఇక్కడ అని ఫీలింగ్ అవ్వాలి. ఉన్నారా లేదా మన దగ్గర సేఫ్? మన దగ్గర ఎక్కువ మంది లేడీస్ రావడానికి కారణం నా టీంలో నేను ఇది ప్రత్యేకంగా కూడా చేస్తా. ఆడవాళ్ళు ఇస్తే అక్కగా చూస్తాను, చెల్లిలాగా చూస్తాను, తల్లిలాగా చూస్తాను. మగవాళ్ళు ఇస్తే అన్నలా చూస్తాను, తమ్ముళ్ళలా చూస్తాను, తండ్రిలా చూస్తాను. ఇస్తాను. సో మరి సోమశేఖర్ మావజీ అప్పుడు చెప్పాడు, 3 సంవత్సరాల క్రితం చెప్పాడు మాటలు. నేను ఎప్పుడు చెప్తున్నది కూడా ఏ మాటలు అనమాట. చేయగలుగుతారా పని? అంతేగాని అది కాకుండా అక్కడికి వెళ్ళారు పంపాలా వద్దని డౌటే రాకుండా ఉండాలి. రైట్? అంత మంచిగా డిసిప్లిన్ ఉండాలి. లాస్ట్ ఎగో అంటే స్వాభిమానం. కొంతమంది కులాల గురించి, మతాల గురించి, రాజకీయాల గురించి ఇక్కడ టీంలో ప్రమోషన్ చేయడంతో మిగతా వాళ్ళకి హర్ట్ అయ్యి బిజినెస్ కూడా వదిలే ఛాన్స్ ఉంది. రిక్వెస్ట్ ఏంటంటే మనకి ఏ రాజకీయ పార్టీలు, ఏ కులాలు, ఏ మతాలు అవసరం లేదు. మనంతా ఒకే ఒక కులం, ఒకే ఒక మతం, దట్ ఈస్ సేఫ్ షాప్. బయట ప్రపంచం కులాలు మతాలతో సంబంధం లేదు సేఫ్ షాప్. అందుకే ఇక్కడ అందరూ సక్సెస్ అవుతున్నాం. రాజకీయాలు కూడా సంబంధం లేదు. ఇప్పుడు నాకు ఏ పార్టీతో సంబంధం లేదు. బట్ అయినా సరే ప్రతి ఒక్క నాయకుల్లో మంచి లక్షణాలు అంటే తీసుకోమని చెప్తున్నాను నేను. వాళ్ళ యొక్క వ్యక్తిత్వంలో కష్టపడే తత్వాలు. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి కూడా 2014లో ఓడిపోయాడు. కానీ 2019లో మళ్ళీ పాదయాత్ర చేసి గడప గడప కొట్టి డోర్ కొట్టి మళ్ళీ గెలిచాడు కదా. ఆ లక్షణం మనం తీసుకోవాలి. ఎస్ఆర్నో? ప్రతి ఒక్క నాయకుల్లో కొన్ని క్వాలిటీస్ మనం పాజిటివ్ విషయాలు తీసుకోవాలి. అంటే వాళ్ళ హార్డ్ వర్క్ నేచర్ తీసుకోవాలి. అంత పెద్ద లెవెల్స్ లో ఉన్న వాళ్ళు వాళ్ళే అంత కష్టపడి సీఎంలు అయినప్పుడు, అరే మనం కష్టపడి మనం ఫ్యామిలీ కోసం మనం డైమండ్ కాలేమా? ఖచ్చితంగా కావాలి. అది నా కోరిక. కులాల పేరుతో, మతాల పేరుతో, రాజకీయాల పేరుతో వస్తున్నారు ఒకరిపైన ఒకరు పడి. ఏం సాధిస్తారో తెలీదు. ఈ భూమిపైకి వచ్చిన తర్వాతే కులాలు, మతాలు అన్ని ఏర్పడ్డాయి. నిజమా కదా? బట్ కొంతమంది అదే ఉద్దేశంతో బయట పని చేసుకుంటుంటారు. వాళ్ళకి మనకి కొద్దిగా డిఫరెన్స్ ఉండాలా వద్దా? కొన్ని కారణాలు ఇవి కూడా ఉంటాయి. పల్లెటూరులో కొంతమంది సేఫ్ షాప్ లో చేరమంటే చేరరు. ఎందుకంటే వీళ్ళు టీడీపీ వాళ్ళు, మేము వైసీపీ వాళ్ళం చేరాం. వీళ్ళు వైసీపీ వాళ్ళు టీడీపీలో చేరాం. లేకపోతే వీళ్ళు క్రిస్టియన్స్, మేము హిందూస్ వెళ్ళాం. వీళ్ళు మాకన్నా తక్కువ క్యాస్ట్ వాళ్ళు,
మేము వచ్చి వీళ్ళ కింద పనిచేసేది ఏంది అని వాళ్ళ మైండ్లో ఉంటాయి. అవన్నీ బయట పెట్టరు. అవన్నీ బయట పెట్టకుండా మేము చేయలే అని చెప్పేసి మనల్ని రిజెక్షన్ చేస్తారు. అందుకని మనం కంగారు పడద్దు. ఎస్ఆర్నో రకరకాల మనుషులు ఉంటారండి ప్రపంచంలో. సో మనం మన పని మనం చేసుకుంటూ పోతూ ఉంటే ఆటోమేటిక్ సక్సెస్ ఆటోమేటిక్ వచ్చిందన్నమాట. చూడండి, అలాగానే మనం ప్రవర్తించాలా? నో. సో మనకు అది కాదండి, కులాలతో ఏముంది, మతాలతో ఏముంది, మనకి డబ్బు కావాలి. భయ్యా మీరు ఆకలితో ఉన్నప్పుడు ఆ భోజనం పెట్టండి వాడికి. కులాల మతాలు దాంట్లో ఉంది కులము మతం. బయట ప్రపంచం వేరే రకంగా నడుస్తున్నారు. మనకి ఎగో అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఎగో కొంతమంది అటువంటి ఎన్నో టీములు ఉన్నాయి, నేను చెప్పదలుచుకోవట్లేదు. కులాలు మతాలతో డివైడ్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు ఈ బిజినెస్ లోకి వచ్చిన తర్వాత కూడా. ఈ బిజినెస్ లో శత్రువులు వస్తే కూడా మిత్రులు అయిపోతారు ఈ బిజినెస్ లో. అట్లాంటి బిజినెస్ డివైడ్ చేయడం ఎలాగండి? బయట జరుగుతాయి రాజకీయాలు. నువ్వు నా కులం, నువ్వు నా మతం, నువ్వు క్లాస్మేట్, మా ఊరోడివి, నిన్ను ఫస్ట్ తీసుకెళ్ళిపోతాను. నో, ఇక్కడ ఈ బిజినెస్ లో ఎవరైతే సిస్టమ్ ప్రకారం పనిచేస్తారో వాళ్ళే మన కులము, మన మతం. ఎవరైతే సిస్టమ్ కి ఆపోజిట్ చేస్తారో వాళ్ళ ఎంత సొంత ఊరైనా సొంత క్లాస్మేట్ అయినా మనిషి శత్రువుతో సమానమే. చెప్పే కదా మా బెస్ట్ ఫ్రెండ్ అయినదేమి, అతను సక్సెస్ అయ్యాడా, కింద వాళ్ళు సక్సెస్ అవుతున్నారా? ఎస్ఆర్నో ఎవరైనా సరే సిస్టమ్ ఫాలో అయ్యి బిజినెస్ లో ఉంటారో వాళ్ళకి సపోర్ట్ చేయాలి. లేనోడికి రానోడికి ఎందుకు చేస్తాం? అండ్ మనీ, డబ్బుల విషయంలో చాలా సిన్సియర్ గా ఉండాలి. డబ్బుల విషయంలో గుర్తుపెట్టుకోండి, కొంతమంది 2 లక్షల కోసం వస్తారు, కొంతమంది 500 రూపాయల కోసం వస్తారు. చూడండి, సైన్ అప్ డబ్బులు వస్తే అప్లైన్ పంపించాలా. కొంతమంది పర్సనల్ గా ఉంచేసుకుంటారు. కొంతమంది డీడీ డబ్బులు సగం డబ్బులు తీసుకుని పర్సనల్ గా ఉంచుకుంటారు. అప్లైన్ పంపించకుండా తెలియకుండా వాళ్ళు జీవిత కాలంలో డైమండ్ కాలేదు. డబ్బు విషయంలో తప్పు చేసేవాళ్ళు, త్రికరర్ రూల్స్ లో ఇగో పెట్టుకునే వాళ్ళు, లేడీస్ విషయంలో తప్పు చేసేవాళ్ళు 100% డైమండ్ కాలేరండి. చూడండి మరి అక్కడ ఫైనల్ గా దొరికేది అదే. వాళ్ళు ఏమైతే ఆశిస్తున్నారో అదే దొరుకుతుంది. 2 లక్షల కోసం వస్తే 2 లక్షలు దొరుకుతుంది, 500 కోసం వస్తే 500 దొరుకుతుంది. మీరు ఏదేం కోసం వచ్చారు బిజినెస్ లకి? 2 lakhs కావాలా? 2 lakhs కోవడమే. మనస్ఫూర్తిగా 2 lakhs కోసం పనిచేయండి. 2 lakhs ఆటోమేటిక్ గా వచ్చి మీ కాళ్ళ దగ్గర పడతారు. మనుషులు కష్టపడి 10,000 రూపాయలు 12,000 రూపాయలు తీసుకొచ్చి మీ చేతికి ఇస్తారు. ఆ డబ్బులు కంపెనీకి పంపమంటే కంపెనీకి పంపకుండా సొంత ఖర్చులకు వాడుకుంటే వాళ్ళ ఆశలు అక్కడే అదిమేస్తున్నట్టు లెక్క. వాళ్ళు ఎన్నో ఆశలతో వచ్చారు మా పిల్లల భవిష్యత్తు మార్చాలని. మీ టీంలో ఎవరు చేయట్లేదు, బట్ నేను చెప్తున్నా బయట ఈ ప్రపంచంలో నడుస్తున్నాయి. ఆ డబ్బులు తీసుకొని సొంత ఖర్చులకు ఉపయోగించుకుంటారు. అట్లాంటి వాళ్ళు లేనే లేరు ఈ రోజు బిజినెస్ లో. ఈ మిస్టేక్ మీరు చేయొద్దు. డబ్బులు ఎన్నో రకాలుగా వస్తాయి. టూల్స్ డబ్బులు వస్తాయి, కంట్రిబ్యూషన్ డబ్బులు వస్తుంది, డీడీ డబ్బులు వస్తాయి, రకరకాల డబ్బులు ట్రాన్సాక్షన్ జరుగుతుంటాయి మన ద్వారా. ఒకటి గుర్తుపెట్టుకోండి, పస్తుండిపోవాలి కావాలంటే టీం డబ్బులు ఖర్చు పెడితే ఒకటి గుర్తుపెట్టుకొని పైకి ఎదగలేం మనం. రైట్? చూడండి, టీం డబ్బులు ఖర్చు పెడితే మనుషులు చూడకపోవచ్చు, అప్లైన్ చూడకపోవచ్చు, బట్ పైన భగవంతుడు మాత్రం ఒక సీసీ కెమెరా మిమ్మల్ని చూస్తానే ఉంటాడు. ఎవరైతే టీం డబ్బులు, సైన్అప్ డబ్బులు, సిస్టమ్ డబ్బులు, కాంట్రిబ్యూషన్ డబ్బులు పర్సనల్ గా ఎవరైతే యూజ్ చేసుకుంటారో వాళ్ళు జీవితంలో డైమండ్ కాలేరని గురించి కూడా చెప్పేస్తున్నాడు. అర్థమవుతుందా? చెప్తున్నట్లు సోమశేఖర్ మాజీ. సో మన ఉద్దేశం మొత్తం సేఫ్ షాప్ లో నుంచి ఎంత దమ్ముంటే అంత తీసుకోండి, చూద్దాం. ఎన్నోసార్లు మాకు స్టార్టింగ్ లో డబ్బులు చాలా అవసరం ఉండే, జాబ్ నుంచి వదిలేసాను, ఒక పేమెంట్ రావట్లేదు. బట్ సేఫ్ షాప్ లో నా అకౌంట్లో ఫుల్ గా డబ్బులు వేసేవాళ్ళు, డీడీ అమౌంట్. 1 రూపాయి ఖర్చు పెట్టుకోలేదు. అప్పుడు ఖర్చు పెట్టింటే అలవాటు అయిపోయింది. ఒక్కసారి రక్తం తాగడం అలవాటు అయిపోయిందంటే మనిషి ఎప్పటికీ మానుకోడు అన్నట్లుగా డీడీ డబ్బులు తినే బతికే ఉంటాం. ఇంత సేఫ్ షాప్ లో ఈ లెవెల్కి వచ్చిండాం. పస్తుండిపోయాం కానీ 1 పైసా వేస్ట్. పస్తుండిపోండి కానీ సేఫ్ షాప్ డబ్బులు రూపాయి కూడా పెట్టుకోవద్దు అంటున్నాడు గురూజీ, పైసా కూడా పెట్టుకోవద్దు అంటున్నాడు. చేయగలేదు, వాళ్ళ డబ్బులు వాళ్ళకే పెట్టాము కాబట్టి ఈ లెవెల్కి వచ్చాం. చేయగలుగుతారు మీరు? బయట ప్రపంచం 40 లక్షలు కక్కుర్తిపడి క్రికెటర్స్ ఐపీఎల్ మ్యాచ్ ఫిక్సింగ్ లో పాల్పడ్డారు. ఏమైంది? ఈరోజు 16 కోట్లు 20 కోట్లు ఇస్తున్నారు 2 నెలలకే. 40 లక్షల లంచం తీసుకొని
డబ్బుకు ఆశపడి రావాల్సిన కెరియర్ మొత్తం నాశనం చేసుకున్న వాళ్ళు ఉన్నారా లేరా? ఎస్ మాజీ. బట్ ఎవరైతే నీతిగా నిజాయితీగా పనిచేశారో వాళ్ళకి ఈరోజు కోట్లు గుమ్మరిస్తున్నారు వాళ్ళపైన. ఈరోజు క్రికెట్ గురించి చెప్పాడు. క్రికెటర్స్ ఉంటారు. అప్పట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కోసం పాల్పడి 40 లక్షల కోసం మ్యాచ్ ఫిక్సింగ్ చేసి దొరికిపోయారు. ఈ రోజు IPL లో 16 కోట్లు 20 కోట్ల రూపాయలు వేల పాటలు వేసి తీసుకుంటున్నారు. దాన్ని కోల్పోయారు వాళ్ళు. నిజాయితీగా ఉన్న వాళ్ళు మాత్రం పొందుకుంటున్నారు అని చెప్పాడు సోమశేఖర్ మాజీ. నిజాయితీగా ఉన్నాను కాబట్టి ఇగో చూడండి 2 లక్షలు కాదండి, ఎన్ని లక్షలు చెక్ వచ్చింది కనిపిస్తుందా? ఎన్ని లక్షలు కనిపించట్లేదు మీకు ఇక్కడ? 5,18,070 చెక్ కూడా చూశాను. 3 లక్షలు 2 సార్లు వచ్చింది, 3,70,000 ఒకసారి, 5,18,000. సో ఈ సంవత్సరంలోనే మీరు చూస్తారు, ఒకే సంవత్సరంలో 10 లక్షల చెక్ చుట్టం, అదే ఒక వీక్ 10 లక్షల చెక్ చుట్టం అనేది ఎవరి వల్ల కాదు. మీకు నేను చూపిస్తాను. ఎస్ఆర్ దేవుడు ఇచ్చినట్టు ముందుగా థ్యాంక్స్ చెప్పేసాలి మనం. థ్యాంక్ యూ గాడ్, 10 lakhs అయిపోతున్నావు నాకు, థ్యాంక్ యూ దేవుడు అని నేను చెప్తున్నా రోజు. మరి నీతిగా నిజాయితీగా ఉంటాక రెడీనా? సరిగ్గా లేదు, వాళ్ళు ఈ విషయాల్లో తప్పులు చేస్తున్నారు. ఎస్ఆర్నో కాబట్టి ఈ విషయాల్లో మిస్టేక్స్ చేయకుండా ఉండాలని, గతంలో నేను ఏదైతే జర్నీ చేసానో ఆ జర్నీ మీకు చూపించా. ఈ రోజు నేను ట్రైనింగ్ ఏమి ఇవ్వాలా, ఆల్మోస్ట్ గత 5 ఏళ్ళు 6 ఏళ్ళ నుంచి నేను ఏం చేసుకుని వచ్చానో అదే మీకు నేను చూపించాను. అదే ట్రైనింగ్ ఇవ్వాలా. సోమశేఖర్ మాజీ ఏం చెప్పాడో అదే ట్రైనింగ్. అర్థం చేసుకున్నానని ఆశిస్తూ మరి ఇవాళ లాస్ట్ రోజు అనమాట క్లోజింగ్స్ కి. సో వెళ్ళిపోండి, ఆన్ ప్లాన్ కూడా ఎక్కువ క్లోజింగ్ చేయండి. రేపు మార్నింగ్ అప్రిషియేషన్ చేద్దాము. సో పేమెంట్ స్లిప్ లో వస్తే అప్రిషియేషన్ చేద్దాం. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ నగర్స్, అందరికీ ధన్యవాదాలు. జై హింద్, జై హింద్, థ్యాంక్ యూ సో మచ్. రేపు మార్నింగ్ మళ్ళీ మీకు అప్రిషియేట్ చేద్దాం.